జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. అసలు మీరు యూట్యూబ్లోకి ఎందుకు రావాలనుకున్నారు? బేసిక్గా మీ ప్రొఫెషన్ ఏంటి? నా ప్రొఫెషన్ వచ్చేసరికి నేను బ్యూటిషియన్ అండి. అందుకే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కిడ్స్ తర్వాత మళ్ళీ జాబ్ చేయాలనిపించి 10 to 15 మెంబర్స్ వరకు నేను డైట్ ఇచ్చుకుంటున్నాను. ఛానల్ పేరు కూడా మీ పేరే ఉంది, ఆయన పేరు ఎందుకు లేదు పాపం? ఛానల్ క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా చాలా సేపు థింక్ చేసాం. నేను అనుకున్నాను ఇప్పుడు మన బ్యాంక్ ఆఫ్ పిల్ల ఇలా చాలా మంది పిల్లలు ఫేమస్ అది నువ్వు పిల్లవేంటి అలా దాంట్లో అంత అర్థం ఎత్తుకారా? ఆఫ్టర్ 1 year మై సక్సెస్ నాకు తెలుసు. అలానే నెగిటివ్ కామెంట్స్ చూసారా? ఓవర్ యాక్షన్ చేస్తుంది, పూజ చేయదు, ఏం లేదు, ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పగలరు? 1000 వస్తే 10 రావడం తప్పేముంది. అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు. అందరూ డాన్స్ వేసుకొని పొట్టి బట్టలు వేసుకొని తిరిగి నా వాళ్ళు తప్పు ఉందా తల ఉంచుతాను, తప్పు లేకపోతే అసలు తీసుకోండి. ఎవరు సపోర్ట్ చేశారు ఈ జర్నీలో మీకు బాగా? సపోర్ట్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఎప్పుడు కూడా దేనికి నెగిటివ్ చెప్పారు. మేమున్నాము మీరు చెయ్యండి అన్న మాట ఎవరు లేదు. ఓకే, ఈయనకి నేను నాకేం ద మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అలా హ్యాపీ ఎన్ని ఉన్నాయో దానికి డబుల్ సాడ్ ఫేస్ చేసి మీ ఇద్దరం ఈరోజు ఇక్కడ వైజాగ్ పిల్లలాగా అక్కడ మా హస్బెండ్ లాగా కూర్చున్నాం. అంత పెద్ద కష్టం ఏమొచ్చింది? తొందరగా మ్యారేజ్ ఇప్పుడు ఆలోచించేంత అంత మెచ్యూరిటీ ఉండదు. అంటే అయిపోయిందంటే రీజన్ ఏం లేదు, లవ్ మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకోలేదు, అలా లేచిపోయి పెళ్ళిపోయి ఇంకా మనీ వల్ల చాలా స్ట్రగుల్స్ చేసాం. నేను బంధాలని ఎంత నమ్ముతానో మనీని కూడా అంత నమ్ముతాను. నా కాళ్ళ మీద నేను ఎవరి దగ్గర చేయి చాచుకోను. ఇందాక నుంచి మీ చేతుల మీద నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి టాటూస్. వేరే వేయించుకోలేదు, వాళ్ళ మమ్మీ డాడీ వేయించుకున్నాను. మీరు వేయించుకున్నట్టున్నారుగా? వేయించుకొని అన్నాడండి, వెళ్ళి షర్ట్ ఇప్పి కూర్చోబెట్టి అక్కడ వేయించాను. మమ్మీ డాడీ అక్కడ ఉంచుకో, పిల్లల్ని ఇక్కడ పెట్టుకొని అక్కడ వేయించాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ఒక కపుల్ని చూసినప్పుడు వాళ్ళు ఎందుకు ఆ మార్గంలో వెళ్తున్నారు అని ఆలోచించేలా చేశారు అంటే భక్తి మార్గంలో వెళ్తున్నారు అనే దానికి ఆ క్వశ్చన్ వస్తుంది. అంటే వెరీ యంగ్గా ఉన్నప్పుడు భక్తిలోకి వెళ్తున్నారంటే ఏదైనా ఆధ్యాత్మికంగా అంత తొందరగా ఆలోచన రాదు కదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఆ అన్యోన్యం చూస్తున్నా, వాళ్ళిద్దరు పూజలు చూసినా, వాళ్ళ కపుల్, వాళ్ళ పిల్లలు మొత్తం ఎంత చూడముచ్చటగా క్యూట్గా ఉంటారంటే అమ్మో దిష్టి పెట్టకండి, దానికి ముందే చెప్తున్నా. బట్ వాళ్ళ గురించి కొన్ని డౌట్స్ ఉంటాయి అనమాట. అవన్నీ ఈరోజు క్లారిఫై చేసుకుందాం. ఎవరో కాదు, ఈరోజు నేను వైజాగ్లో ఉన్నాను, వైజాగ్ పిల్ల నాతో పాటు ఉంది, అండ్ వాళ్ళ హస్బెండ్ చందు గారు ఉన్నారనమాట. వాళ్ళిద్దరితో చాలా విషయాలు మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే, బాగున్నారా? ఏంటో అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుంది నాకు. అంటే ఓపిక ఉంటుందా ఫస్ట్ అసలు ఇలా రెడీ అవ్వడానికి? నాకు రెడీ అయితేనే ఇలా రెడీ అవుతాను. రెడీ అవడమే ఇంతే రోజు అంటే లైక్ ఇంట్లో ఇంకా ఏం లేదనుకుంటే మామూలు స్నానం చేసుకొని నిండుగా రెడీ అయిపోయి పూజ అయితే చేసుకుంటాను. ఇవన్నీ పెట్టుకోను, ఇయర్ రింగ్స్ అన్ని పెట్టుకుంటాను మామూలుగా, ఎత్తు గొలుసులు గట్టి పూజ ఉన్నప్పుడు మామూలుగా నిండుగా రెడీ అవుతాను. ఓకే, ఈ మధ్య నేను చాలా మంది దగ్గర వింటున్నా ఈ నిండుగా ఉండండి, అమ్మవారి ఇంటికి వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది, మీరు గాజులు వేసుకోండి, పట్టీలు పెట్టుకోండి, ఇట్లా నడవండి గలగలని ఇంట్లో అమ్మవారు. నమ్ముతారా మీరు అట్లా? అలా మనం నిండుగా ఉంటే అమ్మవారు నిజంగా అంతే వస్తారని నమ్ముతా. నిజంగా నమ్ముతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత నిండుగా ఉంటే అంటే హస్బెండ్కి మనం ఎంత నిండుగా కనబడితే అతనికి బాగుంటుంది. అతను బాగుంటే, అతను జాబ్లో సక్సెస్ఫుల్గా ఉంటే ఆటోమేటిక్గా ఇల్లు బాగుంటుంది, ఇల్లాలు బాగుంటుంది, పిల్లలు బాగుంటుంది, లైఫే బాగుంటుంది. అది నేను నమ్ముతాను. అంతేనా? కానీ చందు గారు నాకు ఒక క్వశ్చన్, ఆవిడ అంత ట్రెడిషనల్గా ఉన్నారు, మీరైతే ఫుల్ మాస్లో ఉన్నారు. అంటే చూడడానికి మాసీలో కనిపిస్తుంది. ఎలా ఈ క్వైట్ ఆపోజిట్? అయ్యో, నాకు ఆ బియర్డ్ అది ఉండాలి, నాకు ఇష్టం. లేకపోతే నేను ఒప్పుకోను. హెయిర్ ఉండడమైనా బియర్డ్ ఉండడమైనా నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన క్లీన్ షేవ్ చేసేసుకోమని చేసేసుకుంటాడు ఇప్పుడు వెళ్ళి. అవునా? అదే ఉండదు అతనికి, ఎలా ఉన్నా ఓకే అతనికి. ఓకే, నాకు ఇష్టం. ఆవిడ కోసం పెట్టుకుంది అదంతా. అసలు ఆయన సమాధానం చెప్పట్లేదు, నేను అడగగానే మిమ్మల్ని చూస్తున్నారు. చెప్తారు మాట్లాడతారు ఆయనే. మొత్తం నా వీడియోస్ మొత్తం అన్ని అతనే కదా. అన్ని అతనే. మీరు వెనకేసుకు వస్తున్నారు కానీ ఆయన మాట్లాడట్లేదు, సిగ్గుపడుతున్నారు బాబు. అదేం లేదు, హెయిర్ అలవాటే, పెంచడం అలవాటు.
గడ్డం అంటే కొంచెం ఉంచుతాను, మా ఆఫీస్లో కూడా పెద్ద అబ్జెక్షన్ చేయరు. సో అంతే, మాది ఎలాగో ఫీల్డ్ వర్క్ కాబట్టి. ఓకే, చాలా కష్టపడ్డారు చూసారా ఆన్సర్ చేయడానికి. చాలా తక్కువ మాట్లాడతారు. ఛానల్ పేరు కూడా మీ పేరే ఉంది, ఆయన పేరు ఎందుకు లేదు పాపం? అంటే యాక్చువల్లీగా మేము ఛానల్ క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా చాలా సేపు థింక్ చేసాం, ఏమని పెడదాం అసలు. అంటే చాలా నేమ్స్ చెప్పారు. నేను అనుకున్నాను ఇప్పుడు మన బ్యాంకాక్ పిల్ల, ఇలా చాలా మంది పిల్లలు ఫేమస్ అది ఉన్నారు కదా, మనం వైజాగ్ పిల్ల. అప్పటి వరకు తెలీదు మన వైజాగ్ పిల్ల అని ఉన్నారు చాలా మంది, బట్ నాకు అంత థాట్ లేదు, ఎవరు ఉన్నారో లేరని కూడా తెలియదు. మనం ఇలా పెడదామా అని చెప్పేసి అడిగా, బాగుంది పెడదామన్నారు. బట్ మా ఫ్యామిలీ తర్వాత వైజాగ్ పిల్ల అంటే నాకు ఎలా అనిపించదు అంటే కామెంట్ చేస్తున్నారు నా మీద. అంటే నేను అప్పుడు ఎలా అనిపించదు అంటే ఒక షై ఫీల్ వస్తుంది కదా స్టార్టింగ్ లో. ఎవరికైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక హౌస్ వైఫ్ అంటే వర్కింగ్ ఉమెన్నే, బట్ ఇంట్లో నుంచి ఒక సోషల్ మీడియాలోకి వెళ్తున్నాం అంటే బయటకు వెళ్ళినట్టే నా దృష్టిలో. కరెక్ట్. 4 వైపుల నుంచి నలుగురు, 4 కాదు 8 మాట్లాడతారు. 40 అన్నా కూడా అర్థమే లేదు అసలు. అవన్నీ అంటే ఫ్యామిలీ వాళ్ళు ఎలా అంటున్నారు నన్ను వైజాగ్ పిల్ల అంటే. అప్పటి వరకు బయటకు వెళ్ళారు. స్టార్టింగ్ లోనే ఎవరు ఫేమస్ అయిపోరు, ఎవరు మనం ఎవరు అనేది అందరికీ తెలిసిపోదు కదా. ఆ టైంలో కూడా ఇంట్లో వాళ్ళు కూడా అనేవారు అనమాట, ఫ్రెండ్స్ లో కానీ అలా అంటుంటే నాన్న మార్చేద్దామా అంటే ఏంటి వైజాగ్ పిల్ల పేరు ఇద్దరు కిడ్స్ ఉన్నారు కదా, పిల్ల నువ్వు పిల్లవేంటి అలా. ఓరి నాయన, దాంట్లో అంత అర్థం ఎత్తుకారా? పిల్ల అయితే ఏమైతుంది, పిల్ల తర్వాతే కదా పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు, అయినా కూడా పిల్లే కదా, అంతే కదా. దానికి కూడా అర్థాలా? అలా అంటే అసలు తీసుకోలేకుండేదాన్ని. కోపం వచ్చిందా? బాధ వచ్చేది. ఈయన నీకెందుకు ఇదే డైలాగ్ మార్చాలనుకోలేదు అస్సలు. మీరు ఆపారా? వద్దు, అవసరం లేదు, వద్దు. లేకపోతే ఏజే క్రియేషన్స్ అని, ఏజే స్టైల్స్ అని, ఏజే అంటే మీన్స్ ఆశాజ్యోతి కదా పేరు పూర్తిగా, అలా పెట్టుకుందాం అంటే నో ఇదే ఉంచుదాం అన్నారు. అదే క్లిక్ అయ్యింది. ఇప్పుడు ఈవెన్ నేను బయటికి వెళ్ళినా మా ఇద్దరం బండి మీద వెళ్ళిపోతాం కదా మార్కెట్కి అవనివ్వండి ఎక్కడికైనా, చాలా దూరం నుంచి చూస్తారు, చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సీరియస్లీ ఏ వైజాగ్ పిల్ల నడుస్తారు అంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక్కసారి షాక్ వెనక్కి తిరిగి చూస్తాను అనమాట, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారా, అంటే మన అనుకున్న వాళ్ళు మనకు వెనుపడి పడిచే వాళ్ళు, లేదంటే ఏదో ఒకటి చేసి ఎక్కిరించాలనో ఇబ్బంది పెట్టాలని అనుకుంటారు, కానీ మనం అసలు ఎవరో తెలియని వాళ్ళు కూడా మనల్ని చూసి ఏ వైజాగ్ పిల్ల అని ఎగ్జైట్ అయ్యి మనల్ని మాట్లాడే వాళ్ళు. ఇప్పుడైతే మాత్రం ఈవెన్ ఆఫ్టర్ 1 year మై సక్సెస్ నాకు తెలుసు. ఓకే, నా సక్సెస్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా నేనున్న, బ్యాక్ ఆఫ్ ద కెమెరా మా వారు. వీడియోస్ చేయడం వరకు నా పనండి, ఎడిటింగ్ అవనివ్వండి, పోస్టింగ్ అవనివ్వండి, దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నేను చూసుకుంటాను. మరి ఆయన జాబ్ కూడా చేస్తున్నారు, చేసుకుంటారు. అది చేస్తూ ఇది మేనేజ్ చేస్తున్నారా? ఫుల్ అరుస్తాను, ఆ టైంకి ఇచ్చేయాలి ఈ టైంకి ఇచ్చేయాలి అని చెప్పేసి. మీరు అరుస్తారా? కోపం వస్తుందా మీకు? బయట చెప్పకూడదు. అరుస్తారా నిజంగా? అబద్ధాలు కోపం, చాలా కోపం. నేనే కాంప్రమైజ్ అవుతున్నా. అమ్మవారికి పూజలు ఒక లుక్ ఇచ్చారు చూసారా? కోపం ఎక్కువ అండి, ఎక్కువ. మరి అమ్మవారికి పూజలు చేస్తారు, అమ్మవారు పూజలు చేస్తారు, అమ్మవారికి కూడా కోపం ఎక్కువ ఉంటుంది. ఆవిడకి కోపం ఎక్కువ, నాకు కోపం ఎక్కువ. ఇప్పుడు అమ్మవారికి కోపం ఎక్కువ అంటే మళ్ళీ కామెంట్ చేస్తారేమో. బేసిక్ గా మీకు స్టోరీ తెలిస్తే అమ్మవారికి కోపం అనే విషయం మీ అందరికి అర్థం అవుతుంది. అన్ని రూపాల్లో శక్తి రూపం ఆవిడే కదా, ఏమంటారు నవశక్తి రూపాలు ఆవిడ. ఒక మాట చెప్పాలంటే అన్నీ ఉన్నాయి, శాంతం ఉంది, కోపం ఉంది, ఆగ్రహం ఉంది, అన్నీ ఉన్నాయి. అందరూ కలిస్తేనే అమ్మ. అది మీరైనా నేనైనా ఎవరైనా. అసలు అమ్మ లేకపోతే ఎవరున్నారు? ఎవరు లేరున్నారు చెప్పండి లాజికల్ గా. హ్యాండ్స్ డౌన్, అమ్మవారు అంటే అమ్మవారే, అంతే, దాంట్లో తగ్గేదే లేదు. ఆవిడని నేను తెచ్చుకుంది దసరాకి లాస్ట్ ఇయర్. ఆవిడని ప్రతిష్ఠించుకుంది ఇంట్లో ప్రతిష్ఠించారా? అంటే విగ్రహం తీసుకొచ్చుకుంటాం కదా, అదే చాలా ఉన్నాయి కదా అట్లా బుజ్జి బుజ్జిగా ఉంటాయి బోల్డ్. ఫస్ట్ వచ్చింది అయితే ఆవిడే వచ్చింది నా ఇంటికి కదా నాన్న, ఆవిడే వచ్చింది ఫస్ట్. నేను తీసుకుంది కూడా ఆవిడనే ఫస్ట్ దసరాకి. ఈయన వద్దన్నారు. ఎప్పుడు నేను మామూలుగా ఫోటో ఉంటది కదా, ఫోటోతోనే పూజలు అవి చేసుకునేదాన్ని. ఈవెన్ ఇది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అంతా పక్క పెట్టేయండి, మనం స్టార్ట్ చేసింది బేసిక్ పూజలు కాదు ఏమి కాదు. స్టార్ట్ చేసింది మామూలుగా ఇంట్లో జరిగేవి. కుకింగ్ బాగా చేస్తూ ఉంటాను అనమాట, కుకింగ్ వీడియోస్ పెడదాం అట్లా అని చెప్పి స్టార్ట్ చేసుకున్నా మేము. నేను అంతకు ముందు కూడా పూజలు ఎక్కువ. ఓకే, మామూలుగానే ఫస్ట్ నుంచి పూజలు ఎక్కువ చేసేవారు. వాట్సాప్ స్టేటస్ పెట్టేవాడిని, ఇప్పుడు ఇన్స్టా రీల్స్ అయ్యాయి.
ఎక్కువ అప్పుడు చిన్న చిన్న ఎడిటింగ్స్ చేసేవారు అనమాట. 7 వారాల వ్రతం అయితే ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు చేస్తే 7th ఇయర్. వెంకటేశ్వర 7th ఇయర్ ఈ మధ్య ట్రెండ్ అవుతుంది అది బాగా. ఇప్పుడు ట్రెండ్ నాకు తెలిసి చేసిన తర్వాత ట్రెండ్ అయిందేమో నా ఒపీనియన్. నాకు తెలిసి అప్పుడు 7 years నుంచి చేస్తున్నారా? ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఇంక ఇయర్ లేట్ అయిందా? ప్రతి ఒక్క తినని చూసి నాకు తెలిసిన చాలా మంది అక్క నేను చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను అనుకుని కామెంట్స్ వస్తే నేను ఎక్కువ చూస్తాను, తను తక్కువ చూస్తుంది అనమాట. ఓకే, కానీ విగ్రహం ఐ మీన్ ఫోటో పెట్టుకోవడం వేరు. అంటే మనం ఫోటో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక శుక్రవారం పూజ చేసిన నార్మలే ఫోటో కాబట్టి, కానీ విగ్రహం తెచ్చుకుంటే ఇట్స్ లైక్ ఆవిడ మనం తీసుకొచ్చి ప్రతిష్ఠించినట్టు కదా, డైలీ చెయ్యాలి. ఎలా మేనేజ్ చేస్తారు అదంతా? ఉండండి, అలవాటే, నాకు అలవాటు అయిపోయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక మాట ఏంటంటే చెప్పకూడదు, అంటే ఓవర్ అనుకుంటారేమో జనాలు, నాకు అదంతా పక్కన పెడితే ఆవిడని తెచ్చుకున్నప్పుడు ఒక వెయిట్ ఉంది ఆవిడ, ఇప్పుడు ఒక వెయిట్ ఉంది ఆవిడ. బికాస్ వెయిట్ పెరిగింది. నేను రోజు అభిషేకం చేస్తాను కదా, వీక్లీ వన్స్ అభిషేకం చేసుకుంటాను, శుక్రవారం అనమాట. మేము అది లిఫ్ట్ చేస్తాను కదా, లిఫ్ట్ చేసినప్పుడు ఆ ఫీల్ అవుతుంది నాకు. ఆ ఫీల్ వెయిట్ అంటే రోజు రోజుకి ఒక్కొక్క రోజు ఆవిడకి ఎప్పుడైనా నచ్చకపోతే కోపంగా కనబడుతుంది, ఒక్కొక్కరోజు స్మైలీగా కనబడుతుంది. ఎంత ఆ రోజు గాజుల పూజ చూసారో లేదో. ఈవెన్ ఇప్పుడు కూడా పర్ డే అవి ఒక 30 స్టోరీస్ పడతాయి నావే పర్ డే. ఆ స్టార్టింగ్ పెట్టినప్పుడైతే ఈవెన్ ఆల్మోస్ట్ 100 స్టోరీస్ పర్ డే, 100 స్టోరీస్ అనమాట. అలా పడేవి, చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎవరు చేశారో లేదో తెలీదు, గాజులతో పూజ అసలు నేనే తీసుకోవడం, ఆ రోజు పెట్టుకోవడం. ఎలా అంటే నాకు పని ఉందంటే కూర్చుండిపోతానండి. నార్మల్ గా ఒక సాంగ్ విన్నాను, గాజులమ్మ గాజులు అని సాంగ్ విన్నాను. ఆ రోజు డిసైడ్ అయ్యాను గాజులు తెద్దామా, గాజులు పూజ చేద్దాం అని. మీకు ఇంట్రెస్ట్ ఉందా? చాలా, మీకు భక్తి ఉంది. వచ్చింది రప్పించాను గాజులు తెచ్చి చేసాం. అది సాంగ్ విన్నారు, గాజులమ్మ గాజులు అని సాంగ్ వింటే ఇలా కుకింగ్ చేస్తున్నాను, నేను ఆ స్నానానికి వెళ్తూ అన్నారనమాట. మీ సాంగ్ చూడు చాలా బాగుంది కదా, అమ్మవారికి మనం చేద్దాం అంటే సరే మర్చిపోయారు. ఓకే, మర్చిపోతాడు ఎప్పటికప్పుడు, అంతే ఈయన ఎప్పుడు అంతే. అంటే ఇప్పుడు చెప్తారా, ఈవెన్ మనం ఒక గుర్తు చేస్తూ ఉండాలి. కొంచెం మతిమరుపు కాదు, మర్చిపోతారు. అదే ఎందుకులే అన్నట్టు, అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అది. అమ్మ విషయం అని, పిల్లం విషయం అని, పిల్లల విషయం మర్చిపోతారు అనమాట. అది నేను గుర్తు చేయాలి మళ్ళీ, పిన్ టు పిన్ చేసి కూడా. బయటకు వెళ్ళి ఏమన్నా తెమ్మన్నా సరే మళ్ళీ ఫోన్లు చేస్తూనే ఉండాలి. తీసుకొచ్చావా, తీసుకున్నావా లేదా, వేరే అటు ఇటు చూసుకోవాలి కదా, బయట పని కూడా ఉండదు కదా, థాట్లో మర్చిపోతుంది. ఆ ఫోన్ మాట్లాడితే అన్నీ మర్చిపోతాడండి, ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడతాడు ఫోన్. అది చూశారు, చేద్దామన్నారు. ఇంక అప్పటి నుంచి నేను అమ్మవారి గురించి, నా గురించి అయితే నేను మర్చిపోతాను, ఇగ్నోర్ చేసుకుంటా. కానీ ఆవిడ గురించి చెప్పాక గాజులు కొనాలి. ఎవ్రీ థర్స్డే మేము మార్కెట్ వెళ్తాం, పూర్ణ మార్కెట్ వెళ్ళి ఫ్లవర్స్ అన్ని ఒక అతని దగ్గర ఒక ఆమె దగ్గర తీసుకుంటాం. ఇంటర్వ్యూలో చెప్తున్నారు, వస్తారేమో మీకోసం. ఏంటి పూర్ణ మార్కెట్కి వెళ్తాను. చాలా మంది కనబడతారు, సెల్ఫీస్ తీసుకుంటారు, చాలా బాగా. చెప్పండి, పూర్ణ మార్కెట్కి వెళ్ళి అన్ని తీసుకుంటాము. తీసుకుంటుంటే అక్కడ గుర్తు చేశాను మళ్ళీ. అప్పుడు మళ్ళీ బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళి బ్యాంగిల్స్ తెచ్చుకొని అలా కూర్చుంటానండి. ఇంట్లో లేయగానే పనులన్నీ చేసేసుకొని ఇంకా తెల్లవారుజామున 4 o'clock లేచి శుక్రవారం 4కి పక్కా లేచుతాను. మొత్తం క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మ ముందు కూర్చుండిపోతాను. ఒక 1/2 hour ఆవిడ కేటాయించారు, మొత్తం అంతా అరేంజ్ చేసేయాలి. 1 hour పడుతుంది. ఫ్లవర్స్ అవి మొత్తం సామాను, ఆయిల్, కుందులు అన్ని పెట్టేసుకుంటాను. ఇటు మేనేజ్ చేస్తాను, అటు మేనేజ్ చేస్తాను. ఈ గ్యాప్లో మళ్ళీ అక్కడ రెడీ అయిపోగానే వాళ్ళు వెళ్ళి చెప్తాను. ఎగ్జాక్ట్గా 9-9:30 కల్లా మొత్తం క్లోజ్ అయిపోయి ఒక వీడియో పెట్టేసి నేను బయటికి వెళ్ళిపోతాను. 9-9:30 లోపల పూజ చేసేసి పిల్లలకి క్యారేజీలు పెట్టి వాళ్ళని స్కూల్కి పంపించి మీకు క్యారేజ్ కట్టాలి, మిమ్మల్ని ఆఫీస్కి పంపించాలి. లేదు, లంచ్కి వచ్చేస్తారు మ్యాక్సిమం. 99% లాంగ్స్ వెళ్తే మాత్రం లేదు. ఓకే, ఇంకా పూజ అయిపోయిన తర్వాత 1 hour మాత్రం ఎక్కడికి కదలండి, ఎక్కడ కూర్చున్నాను అక్కడ కూర్చొని ఉండిపోతాను. మాట్లాడతారా అమ్మవారితో? మనస్వితో ఆవిడతో మాట్లాడతారా? రూమ్ లో ఎవరు ఉన్నట్టే అసలు రావడం చెప్తుంది, ఏం జరుగుతుందో చెప్తుంది, ఏదైనా బాధ ఉంటే చెప్తుంది. అన్న దగ్గర కూర్చొని ఇంట్లో అమ్మకి ఎట్లా చెప్పుకుంటారు వాళ్ళు చెప్తాం. అంతకన్నా ఎక్కువ మా అమ్మతో కూడా తక్కువ, అమ్మతో కూడా తక్కువ, ఆవిడతో ఎఫెక్షన్ ఎక్కువ. చెప్తున్నాను కదా, లాస్ట్ ఇయర్ దసరా నుంచి దసరా వరకు తెచ్చుకున్న కాడ నుంచి అసలు ఆవిడతో అనుబంధం పెరిగిపోయింది. ఎందుకు వచ్చింది అంత భక్తి? అసలు భక్తి
భక్తి అంటే నాకు ఎక్కువ చెప్పాలంటే నా కొడుకు పుట్టినప్పుడు నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి. సాయిబాబా. ఓకే. ఇప్పుడు నేను ఇంత దుర్గమ్మని నమ్ముతాను, అమ్మ అంటాను తప్పించి అమ్మ దుర్గమ్మ అని పిలుపు రాదు. ఓకే. అడుగు వేసిన అడుగు తీసిన సాయిరామ్ అంటాను. ఇష్టం చాలా, ఆయన చాలా ఇష్టం. అతనిది కూడా విగ్రహం ఉంటుంది, అతను కనిపించడు, కాకపోతే ఇప్పుడు అమ్మే కనపడుతుంది అనమాట. దేవుడి గదులు ఎవరు లేరు అని ఉండరండి, అందరూ ఉంటారు. అందరూ అంటే అంతమందిని ఎలా సెట్ చేసావు లోపల అని అడుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. మా చిన్నదే మందిరం ఇంతే ఉంటది, సైజు పెద్దది, చాలా విగ్రహాలు ఉంటాయి పైనుంచి ఇట్లా మొత్తం అని పెట్టుకుంటాను. ఆయన ఎక్కువ వెంకటరమణ మూర్తి ఎక్కువ చాలా ఇష్టం. దుర్గమ్మది ఎందుకు అనేది తెలియదు కానీ లాస్ట్ ఇయర్ నుంచి పెరిగిపోయింది అసలు నాలో ఆ భక్తి అనేది. భక్తి అనే కాదు, ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకు భవానీ మాల వేసినప్పుడు వచ్చేసిందా? భవానీ మాలకు ముందు నుంచి ఇష్టం ఆవిడంటే, అమ్మ అంటే చాలా ఇష్టం. ఆవిడ ఎప్పుడైతే ప్రతిష్ఠించుకున్నానో అప్పటి నుంచి ఇంకా భక్తి ఎక్కువ, చాలా ఇష్టం. కానీ అసలు బేసిక్ గా భక్తి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే చిన్నగా ఉన్నాం అనుకోండి, మనకు అంత పెద్ద ప్రసాదం కోసం గుడికి వెళ్ళే రకం ఫస్ట్ లో. నేను దీపాలు పెట్టడానికి వెళ్ళేదాన్ని. నా బాబు అంత ఏజ్ లోని మా ఫ్రెండ్స్ అందరం అంటే అక్కడ ఒక ఏరియాలో ఉండేవాళ్ళం కదా, మా స్కూల్ ఫ్రెండ్స్ అందరం కార్తీక మాసం ఈ టైం వస్తే లలితమ్మ గుడికి వెళ్ళిపోవడం, అందరం దీపాలు. ఏంటి అప్పటి నుంచి అందరం పెట్టుకునే వాళ్ళం, పోటీ మీద. నువ్వెన్ని పెడతావంటే నేనెన్ని పెడతాను. అక్కడ కొండెక్కిపోయిన దీపాలు కూడా పెట్టేసేవాళ్ళం మేము, చాలా పోటీగా అనమాట. ఇప్పటికీ ఆ టెంపుల్కి వెళ్ళిన పంతులు గారు గుర్తుపెడతారు, మామూలు మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు అసలు. భక్తి మాత్రం విపరీతంగా. పెళ్లి కాక ముందు కూడా ఫాస్టింగ్స్ ఎక్కువ. వారం మామూలుగా యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు గర్ల్స్ ఎలా ఉంటారండి, శనివారం ఏముంది సోమవారం మనల్ని ఆపే వాళ్ళు ఎవరు, ఎప్పుడైనా తినొచ్చు. అవును, అమ్మ కూడా తినాలి తినకూడదు అని రూల్స్ ఏం పెట్టేవారు కాదు. బట్ ఇంట్లో కూడా పూజలు ఎక్కువ. ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం అవనివ్వండి, కార్తీక మాసం పౌర్ణములు అవనివ్వండి, అన్నీ ఉండేవన్నమాట. కానీ వాళ్ళని ఇవి తిను ఇవి తినకూడదు అని ఎప్పుడు అనేవారు కాదు. బట్ నేను తినేదాన్ని కాదు. మీరు తినాలి, వాళ్ళు ఫ్రైడే తినేసేవారు కానీ నేను ఫ్రైడే తినేదాన్ని కాదు. ఇంట్లో ఫ్రైడే తినేసేవారు ఒకప్పుడు డాడీ ఉన్నప్పుడు. బట్ ఇప్పుడైతే అప్పుడైతే నేను తినేదాన్ని కాదు. ఓకే, బయటకు వచ్చిన అప్పటి నుంచి నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. శుక్రవారం తినకూడదు, లక్షవారం తినకూడదు, శనివారం తినకూడదు, అంటే నాన్ వెజ్ అంత పర్టికులర్ గా పాటించేదాన్ని అనమాట. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? ఎవరు మానేసారు? పూర్తిగా మానేసారా? ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు అది కూడా లేదు. నెక్స్ట్ మంత్ అసలు ఉండదు. ఈ మంత్ స్టార్ట్ అయిపోయింది రేపటి నుంచే కార్తీక మాసం. తినండి, మంత్ అంతా ఆనియన్ కూడా తిన్నాను, ఆనియన్ వెల్లుల్లిపాయ కూడా తిన్నాను, మొత్తం అంత పిల్లలకి కూడా పెట్టినండి నేను. మరీ అండి బా మీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే తింటే తక్కువ, ఇప్పుడు వండినా సరే మా ముగ్గురు వండుతుంది, నేనేం తింటే వాళ్ళు అదే తింటారు. మనం ఏం అలవాటు చేస్తే పిల్లలకి అదే అలవాటు అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను వాళ్ళకి అదే క్లియర్గా చెప్తాను, మీరు బయట తింటే ఓకే కానీ ఫ్రెండ్స్ పెట్టింది ఎవరైనా తినకుండా అమ్మాయి మంత మొత్తం అని చెప్తాను. అయ్యో, వెజ్ అయినా తినండి అమ్మ, నాన్ వెజ్ అయినా తినకుండా అమ్మ. సరే సరే మమ్మీ తింటారు, వాళ్ళు తింటారు, బాగానే వింటారు, మాట చాలా బాగుంటారు. అవునా? ఫోన్లేదు. కానీ మీరిద్దరు ఎంత చిన్నపిల్లలు అన్నారు, అంత చిన్నపిల్లలు కాదు యాక్చువల్లీ, చాలా పెద్ద పిల్లలు. లేదండి, తొందరగా మ్యారేజ్ అయింది అంతే. తొందరగా మ్యారేజ్ అయింది, తొందరగా పిల్లలు హ్యాపీగా, యాక్చువల్లీ మంచి లైఫ్ తెలుసా. సీరియస్లీ వాళ్ళకి స్టడీస్ అయిపోతాయి మంచిగా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు పంపించేసి మా ఇద్దరం అప్పుడు ఎంజాయ్ చేస్తాం. నేనే చెప్తా యాక్చువల్లీ పుణ్యక్షేత్రాలన్నీ, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలు, శక్తిపీఠాలన్నీ తిరుగుదామనే ప్లాన్ ఉంది. మేబీ ఎప్పుడు అవుతుంది. హాస్టల్కి వెళ్ళిపోతే ఆ పనే వాళ్ళ హాస్టల్ వేసి కాదులేండి, ఇప్పుడు ఇంజనీరింగ్ వెళ్ళిపోతే ఇంకేం చేయాలి చెప్పండి, లాజిక్కేనా? ప్లాన్, ఒక పద్ధతి, ఒక విజన్ అంటారు. చెప్పాలంటే ఇప్పుడు చేసే పూజలకు నాకు ఒక్కోసారి చెరగదు, కానీ అలా కాంప్రమైజ్ అయిపోతుంది అంతే. ఇంకేం ఏ పని హెల్ప్ చేయరండి, వీడియోస్ మాత్రం మంచిగా తీస్తారు. ఇక్కడ చూడండి పూజలు చిరాకు వచ్చి అంత చేసేస్తున్నారు. మీ కామెంట్స్ లో చూసుకున్నారా, ఆవిడ ఏంటండి ఆ పూజలు ఏంటండి బాబు, రోజు రోజు అంత చిన్నపిల్ల, అసలు అంత జ్ఞానం ఎట్లా వచ్చింది, అంత భక్తి ఎందుకు వచ్చింది ఆమెకని కామెంట్లు పెట్టేస్తాను. ఆ గాజులు తీసుకున్నప్పుడు ఒక పెద్ద ఆవిడ కొంచెం తీసుకోవడం ఒక 60-70 ఉంటాయి, పట్టుకొని వదలలే. అరే వైజాగ్ పిల్లలు నేను షాక్ అయిపోయాను. ఎవరి వీడియోలో పెద్ద ఆవిడ, చాలా ఉన్నారు, చాలా పెద్ద ఆవిడ అనమాట. వచ్చి పట్టుకొని వదలలే, హగ్ చేసుకొని ఎంత బాగా చేస్తావు, మేము ఇంత ఏజ్ వచ్చాం, మేమే చేయలేకపోతున్నాము, కానీ నీ పూజలు చూసినా నీ వీడియోస్ చూసినా ఆ శుక్రవారం ఎప్పుడు వస్తుందా, నీ పూజ ఎప్పుడు పెడతావని వెయిట్ చేస్తామని చెప్పేసి అంటే చాలా బాగా
అనిపిస్తుందా? చాలా బాగా అనిపించింది ఆ డే వాళ్ళ అయితే అసలు అమ్మాయి- వాళ్ళ అమ్మాయి హ్యాపీ ఏమో టీయర్స్ అసలు ఆవిడ అలాగే పట్టుకొని అలాగే ఇద్దరు కానీ అలానే నెగిటివ్ కామెంట్స్ చూసారా, ఓవర్ యాక్షన్ చేస్తుంది, పూజ చేయదు ఏం లేదు, ఇలాంటి కామెంట్స్ పెట్టే కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పగలరు? బోల్డ్ మంది అండి. 1000 వస్తే 10 రావడం తప్పేముంది. అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు కదా. ఇప్పుడు నేను మీకు నచ్చానండి, మీరు నాకు నచ్చారండి, మీరు ఏనికి నచ్చరు, తప్పేముంది. ఎవడి ఒపీనియన్ వాడిది, ఎవడిది వాడిది. అందరూ డాన్స్లు వేసుకొని పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతారు, ఎవరి ఇష్టం వాళ్ళు. నాకు వాళ్ళు నచ్చరు, నేను ఎలా ఉంటే వాళ్ళకి నచ్చదు, తప్పేముంది. ఎవడి ఇష్టం వాడిది. ఎవడికి నచ్చినట్టు ఆ లైఫ్లో బతకాలి, ఏకీ జిందగీ, అంతే కదా. నచ్చినట్టు తినాలి, నచ్చినట్టు ఉండాలి, నచ్చింది చెయ్యాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే. నాకు నచ్చింది ఇది, నేను ఇదే చేస్తాను. నీకు నచ్చినట్టు తింటానండి. ఈరోజు నాకు కేక్ కావాలా, అరగంటలో నా ముందు ఉండాలి, లేకపోతే అయిపోద్ది. అంతే. నేను ఏదైనా తినాలి అనుకున్నానంటే అది నా ముందు ఉండాలి, అంతే. ఓకే, ఏదైనా సరే అనుకున్నది చేస్తారు. అనుకున్నది అయిపోవాలి, పక్కా అయిపోవాలి, అది లేకపోతే అవ్వదండి. కష్టం. ఈవెన్ పిల్లల విషయంలో అయినా అంతే. నాకు ఈరోజు పని అయిపోవాలంటే అయిపోవాలి, వాళ్ళైనా వెంటనే నేను చెప్పగానే పని చేయాలి. అందుకే అరుస్తాను అంటున్నారు కదా, అందుకే కోపం ఎక్కువ. నేను ఏ పని చెప్పినా తొందరగా అక్కడ అయిపోవాలన్నమాట. పాపం ఆయన ఫ్యూచర్ కనిపిస్తుంది. లేదు, అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందా? చూసి 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 నాకు ఏదైనా పని ఉంది అనుకోండి, చెప్పిన పని చేసుకుని వచ్చేసిన అప్పుడు అయిపోయింది నార్మల్. పని అయిపోయింది కదా, చెప్పరు, ఫోన్ ఎత్తరు అనమాట. ఇంటికి వచ్చాక ఉంటుంది అప్పుడు. అప్పుడు ఉండే లాభం, పని అయిపోయింది. 1 or 2 hours మళ్ళీ తెల్లారలేసి ఓకే నార్మల్. మళ్ళీ మర్చిపోతారు ఎలాగో, అంతే కదా. మర్చిపోను, అలా పీక్తూనే ఉంటాను నేను, గొడవ ఆడుతూనే ఉంటాను, గుర్తొచ్చినప్పుడల్లా ఆడుతూనే ఉంటాను, వదలను. అందుకే అంత పేగా. అదే ఏదో పాట ఉంటుంది, లోకానే లేదు నాకు పాట ఉంది, కరెక్ట్ లిరిక్స్ గుర్తురావు కానీ దాంట్లో అమ్మవారిని గడ్డాలు పట్టి బతిమాలు అనేది పాట ఉంది. అలా ఎంత ఇదైనా సరే అదే వైఫ్ దగ్గర లోకాలే ఎంతోడైనా, అదే కదా సాంగ్. నాకు రావట్లేదు ఎగ్జాక్ట్ గా లిరిక్స్ గుర్తురావు టైంకి. అసలు మీరు యూట్యూబ్ లోకి ఎందుకు రావాలనుకున్నారు? బేసిక్ గా మీ ప్రొఫెషన్ ఏంటి? నా ప్రొఫెషన్ వచ్చేసరికి బ్యూటిషియన్ అండి. బ్యూటిషియన్? యా. అందుకే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. అందుకే ఏం చేసుకోవాలండి, అస్సలు పట్టించుకోను. ఎప్పుడే మామూలు సోప్ అంతంత వరకే, క్రీమ్స్ కూడా సన్ స్క్రీన్ తప్ప ఇంకేం వాడరు. ఓకే, చాలా తక్కువ యూజ్ చేస్తాను. కాజల్ మాత్రం కంపల్సరీ వేసుకుంటాను, లిప్స్టిక్ మాత్రం కంపల్సరీ వేసుకుంటారు. బ్యూటిషియన్ కదా, అలవాటు అయిపోయాయి. బేసిక్గా ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు అలవాటు అయిపోయాయి అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కిడ్స్ తర్వాత మళ్ళీ జాబ్ చేయాలనిపించి న్యాచురల్ థెరపీలో జాయిన్ అయ్యాను అనమాట. థెరపిస్ట్ కమ్ డైటీషియన్. డైటీషియన్. ఓ, ఇది పూర్తిగా చేంజ్ అవ్వరు కదా? ఇది చేంజ్ అయిపోయిందండి, ఫుల్ అంటే ఫుల్ చేంజ్. ఇద్దరు ఒక దగ్గర వర్క్ బిఫోర్ 7 years బ్యాక్. 7 years ఒక దగ్గర ఇద్దరు. 5 to 6 years. 7 years కాదు, 5 to 6 years అనుకోండి. 5.5 years అనుకోండి అంతే. పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళి అయిపోయినా ఒక పాప పుట్టేసిన 2.5 years కి జాయిన్ అయ్యాం. 2.5 years, 1.5 year 2 years అంతే. సర్లే, ఇప్పుడు 1 year 2 year నాకు ఎట్లా తెలుస్తుంది, మీరు ఏం చెప్తారే కదా? లేదు మామూలు చెప్తున్నా. అంటే ఆ తర్వాత ఇద్దరం ఒక దగ్గర వర్క్. ఈయన అక్కడ మేనేజర్ కింద చేసేవారు, నేను డైటీషియన్ ప్లస్ థెరపిస్ట్ వర్క్ నేను చేసుకునేదాన్ని. బాగానే ఇద్దరం ఒక్కడే ఉండేవారు. ఇద్దరం అనకూడదు కానీ 24/7 ఇద్దరం ఒక దగ్గర. ఒకటి మేడం, అమ్మో 5-6 సంవత్సరాలు ఇద్దరు మొహాలు అంతే. సో మళ్ళీ జాబ్ మారిపోయారు మీరు. ఇప్పుడు సపరేట్ అయిపోయారు, కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉన్నారు, నిజంగా ప్రశాంతంగా ఉన్నారు. మీకు తెలియదు ఆ విషయం, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే. అంటే ఏం లేదు, అంటే ఒక దగ్గర ఉండేవాళ్ళం కంటిన్యూషన్గా ఒకే ప్లేస్లో ఉండడం, అది చాలా ఇబ్బంది అనిపించేది. ఇప్పుడు వెళ్తారు, అలా వచ్చేస్తూ ఉంటారు. ఫీల్డ్ వర్క్ కదా. ఫీల్డ్ వర్క్ అంటే దేని గురించి? నేను కోహ్లేర్ అనేసి కంపెనీలో. ఓకే, అంత అర్థం కాదులేదు నాకు. ఎట్లయినా కంపెనీలో టెక్నీషియన్ కింద చేస్తారు, కాల్స్ బట్టి వెళ్తూ ఉంటారు. మీరు ఇంకా కంటిన్యూ చేస్తారు? లేదండి, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంట్లోనే డైటీషియన్ కింద కొంతమంది 10 to 15 members వరకు నేను డైట్ ఇచ్చుకుంటున్నాను. కాల్స్ అనమాట. లైక్ ఇప్పుడు 10 o'clock స్టార్ట్ చేశానంటే 1 o'clock వరకు కాల్స్ చూసుకుంటాను అంతే. సో మరి ఈ ఎక్కడ దీంట్లో యూట్యూబ్ అసలు కనిపించలేదే, ఎందుకు వచ్చారు సడన్ గా యూట్యూబ్కి? యూట్యూబ్ ఇంట్రెస్ట్ అంతా ఏందనంటే, మీ ఇంట్రెస్ట్ అది. యాక్చువల్లీ తనకి మంచి బాగా మాట్లాడుతుంది, మంచి టాలెంట్ ఉంది. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడదు. కెమెరాని ముందు ఫేస్ చేయాలంటే ఆ ఫేస్ టు ఫేస్ మాట్లాడే ఇది రావాలి.
సో తనకి ఉందేమో అనుకున్నాను. అలాగే తనకి ఇంట్రెస్ట్ ఉంది, నాకు వీడియోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకు ఆ ఛాన్స్ రాలేదు ఎప్పుడు నేర్చుకుందాం. నాకు ఇప్పుడు ఈ కెమెరా చూసినా సరే ఏ కెమెరా ఇది ఓకే బాగుంది, రేపు మళ్ళీ నెక్స్ట్ నాకు క్వాలిటీ బాగా వచ్చిందంటే నెక్స్ట్ మోడల్ ఏంటి ఆ కెమెరా తీసుకోవాలనే థాట్ లో ఉంటాను. మీరు బ్యాక్ ఎండ్ లో ఆ కెమెరా ఎట్లా వర్క్ అవుతుంది ఇలా అయినా సరే అలా గ్యాడ్జెట్స్ ఏం బాగుంటాయి, రేపు పొద్దున్న వీడియోకి ఏం బాగుంటది అలా తనకి మాట్లాడే పద్ధతి అన్నీ కూడా మీరు ఫస్ట్ కనుక ఎవరైనా కామెంట్ చేస్తే చాలా సీరియస్ అయిపోయి అగ్రెసివ్ అయిపోయింది అనమాట. అగ్రెసివ్ అయిపోయి ఎక్కడెక్కడ ఖర్చుకిచ్చేసి ఇది అలా మెల్లగా స్టార్టింగ్ వీడియోస్ లో ఎవరు కామెంట్స్ ని రియాక్ట్ అవ్వకండి, రియాక్ట్ అవ్వకుండా శుభ్రంగా మన పని మనం చేసుకుందాం అనేసి. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, ఆడండి మీరు ఎందుకు అవన్నీ రియాక్ట్ అవుతుందో మీ పని మీరు చేసుకుంటారు అనేసి అంటాడు అనమాట. సో అలాగే అప్పటి నుండి అలా శాంతించాం. లేకపోతే ఏ కామెంట్ ఆ కామెంట్కి అగ్రెసివ్ అయిపోయి అంటే ఎవరు నేను చేయని తప్పుకి ఎవరు మాట్లాడినా తీసుకోలేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాళ్ళు తప్పు ఉందా తల ఉంచుతాను, తప్పు లేకపోతే అసలు తీసుకోనండి. అది ఎప్పుడు అంతే, అది అమ్మ అవనివ్వండి, అత్త అవనివ్వండి, మొగుడు అవనివ్వండి, ఎవరైనా అంతే. అసలు తప్పు చేయను, చేశానంటే ఓకే, చెయ్యలేదు నా వాళ్ళు తప్పలేదంటే మీరు ఒక మాట అంటే నేను తీసుకోరు. యూట్యూబ్ పెడతాను ఇంట్లో చెప్పారా మీ అత్తయ్య వాళ్ళకి? కానీ ఫుల్ సపోర్ట్ అండి బాబు, మామూలు కాదు. నా వీడియో పడిందంటే ఫస్ట్ స్టేటస్ ఆవిడ పడుతుంది వాట్సాప్ లో. నార్మల్గా అయితే ఎవరికి చెప్పలేదు, అదే డెసిషన్ మేమే అనుకున్నారు పెట్టేసాం అంతే. మీరు ఏమైనా అడిగారు ఓకే అన్నారు అంతే, అలా అయిపోయింది. యాక్చువల్లీ మిర్రర్ ముందు ఒక సాంగ్ చేయాలన్నా నాకు అబ్జెక్షన్ లేదు, నాకు ఫేస్ అంతగా ఎలా చూడాలి ఎలా చేయాలి. తను మామూలు సాంగ్ పాడినా సరే మంచి ఎక్స్ప్రెషన్ తో పాడేది. ఓకే, తన ఫేస్ తెలిసిపోద్ది కదా, ఓకే కంపల్సరీగా కొంచెం క్లిక్ అవ్వచ్చు, తనకి ఇంట్రెస్ట్ ఉంది. లేకపోతే అది కష్టం కదండి. ఓకే, ఏదో అంటారు కదా మంచినీళ్ళు తాగించలేమనేసి గుర్రాన్ని అక్కడ దాకా తీసుకు. ఓకే, అలా గుర్రాన్ని తీసుకెళ్లారు, మీరు మంచినీళ్ళు కూడా తాగారు? లేదు, ఆవిడే తీసుకెళ్ళింది, నేను జస్ట్ స్టార్ట్ చేసాను మొత్తం అంతా ఆవిడదే. ఇంకా ఆవిడే లాక్కెళ్ళారు. నేను నార్మల్గా ఇంటికి వచ్చానంటే బాగా టైర్డ్ అయిపోయి కూర్చున్నా సరే లేపి మరీ అది రాత్రి 1 అయిపోద్ది పడుకునేసరికి, మొత్తం వీడియోస్ అన్నీ చేసుకునేసరికి. అప్పటి వరకు తనో తెలియజేసి ఉంటుంది, నేను తెలియజేసి ఉంటాను. క్లోజింగ్ అంతా వీడియో ఎడిటింగ్ అంతా క్లోజింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు పడుకుంటాను అనమాట. కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేసి భక్తి వీడియోస్కి వచ్చారు. భక్తి వీడియోస్ నుంచి ఇంకా ఫన్ వీడియోస్ చేస్తారు, రీల్స్ చేస్తారు, డాన్స్ చేస్తారు. టైం ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ చేయడానికి? టైం ఉన్నప్పుడే చేసేసుకోవాలి, ఎత్తుక్కోకూడదు. టైం ఎప్పుడు ఎత్తుక్కోకూడదు, ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలి. లేజీగా కూర్చున్నా వీళ్ళిద్దరు కూడా లేజీ ఉండరు, తినలాగే సేమ్. అంటే టక్ టక్ మా చిన్నమ్మాయి అయితే అసలు రాడాడి లెగిడాడి ఏంటాడి నువ్వు అనుకోని అలా చెప్తున్నాను. మార్నింగ్ లేవకపోతే ఏమంటదంటే చెప్పడం కాదు నువ్వు చెయ్యాలి ఫస్ట్ అంటది. వాళ్ళ డాడీ లేవకపోతే లేవాలరా పైగా లేచి చదవాలని అంటారు, లేచిపోతారు పాపం. ఇంకేస్ లేకపోతే డాడీ మాట్లాడడం చెప్పడం కాదు, ముందు లేచి నువ్వు ముందు నేర్చుకోని అంటది. అయ్యో అప్పుడు మాకు చెప్పు ముద్దులేండి డాడీ పాప ఏమన్నా పడతాడు. అదే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కాదు ఇంకా ఎక్కువే నా దృష్టిలో. అమ్మో, అందుకే పడినట్టు చూస్తాడు, దగ్గర కలిసి సైలెంట్ అయిపోతాడు అన్నమాట, మామూలు కాదు. సో నాకు ఒక డౌట్ వచ్చింది, ఇట్లా కుకింగ్ చేసి భక్తి వీడియోస్ చేసి ఇలా ఫన్ రీల్స్ అవి ఇవి చేస్తే అడగరా? భక్తి చేసే వాళ్ళు భక్తి వీడియోస్ చేయండి, ఇవన్నీ ఎందుకు మీకు? లైఫ్ అండి, మేము చూపిస్తున్నాం లైఫ్. ఫన్ ఉండాలి, భక్తి ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, డాన్స్ ఉండాలి, ఎందుకు హ్యాపీగా ఉండడానికే కదా. ఇప్పుడు డివోషనల్ అంటే డివోషనల్ ఒకటే కంటెంట్ ఇవ్వడం అంటే నాది డివోషనల్ పేజ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడి గురించి ఏం చెప్పను, మీరు ఈ పూజ చేయండి అని చెప్పను, మీరు ఇలా చేసుకోండి అని చెప్పను, నేను చేశాననే చెప్తాను. ఓకే, ప్రతిసారి కూడా నా పూజ ఎలా అయింది, అమ్మవారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి, అంతే కదా. నేను ఎప్పుడు ఈ పూజ ఎలా చేయండి, ఎవరైనా క్వశ్చన్ చేసి అక్క మీరు ఇలా చేశారు కదా ఎలా చేశారు, అది ఫుల్ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను. ఇలా చేసుకున్నాను, ఇలా చెయ్యాలి, మీకు చెయ్యాలి అనిపిస్తే చెయ్యండి, లేదు అంటే లేదు, అది మీ ఇష్టం, మీ స్తోమత. ప్రతి ఒక్కొక్కరు కామెంట్ పెడతారు, ప్రతి వారం ఇలా చేస్తారు ఎంత అవుతుంది, మీకున్నాయని మాకు ఉండద్దా అని అడుగుతారు. రైట్, మీకున్నాయని మాకు ఉండద్దా, మీకున్న దాంట్లో మీరు చేసుకోండి, నాకు ఇలా చేస్తేనే చేసినట్టు. ఆ రోజు ఖర్చుకు లేకుండా 500 ఉంటే తీసుకెళ్ళి ముందు వెళ్ళి పువ్వులు అవి ముందు తెచ్చుకోండి. ఖర్చుకు లేకుండా ఆయన నగలేసుకొని తిరుగుతున్నారు, ఖర్చుకు లేకపోవడం ఏంటండి? రోడ్డు కూడా అండి, అన్ని రోడ్డు కూడా అండి, రోడ్డు కూడా అనుకోగలరు. లేవండి రోడ్డు గోల్డే. మీరు గోల్డ్ కదా, ఇందాక డైలాగ్ వేసారా మీరు? మిస్ అయిపోయింది అది. అన్ని రోడ్లు కూడా అనుకోగలరు, కొన్ని ఉన్నాయి అనేసి. కొన్ని చాలానే కనిపిస్తున్నాయండి, ఆడపిల్లని నేను వెంటనే స్కాన్ చేయగలను కదా గోల్డ్ ఏదని. అంతే
ఉంటుంది కదండి, మనకి ఆ లక్షణం అట్లా కొట్టొచ్చినట్టు ఫస్ట్ అమ్మాయి ఎలా ఉంది, 5 years చేసి- డ్రెస్ ఎలా ఉంది, వాచ్ ఏం పెట్టుకుందా, అది వేసుకుందా, చైన్ వేసుకుందా, అదే చూస్తాం తప్ప. కష్టపడింది కదండి 6 years నాతో పాటు 5 years కష్టపడింది ఆ మాత్రం కొనుక్కోదా. యూట్యూబ్ లో సంపాదిస్తున్నారు కదండి, కొనుక్కోరా ఏంటి? యూట్యూబ్ అంతేం లేదండి, ఇంకా స్టార్ట్ అవ్వలే. మీరు నమ్మరా 2 months లాస్ట్ 1 year నుంచి స్టార్ట్ చేసాం కదా, లాస్ట్ 2 months బిఫోర్ 2 months కి మనకి $100 అంతేనా? అంతే. ఇన్స్టాలో కూడా 100K వచ్చేసారుగా. ఇప్పుడైతే మరి ఇంకా ఫాలోవర్స్ కి అమౌంట్ ఇస్తారు అనుకుంటున్నారా ఏంటి? ప్రమోషన్లకు ఇస్తారు కదా ఫాలోవర్స్ కి ఇవ్వకపోయినా. ప్రమోషన్ ఇప్పుడు ఈ మధ్య ఏ పండుగ, లాస్ట్ ఇయర్ పండుగ మన వరలక్ష్మి వ్రతం ముందు స్టార్ట్, అప్పటి నుండి బాగా స్టార్ట్ అయింది ప్రమోషన్స్. తప్పే ఉంది, ఉన్నమాట చెప్పు. నా ఫీలింగ్ ఏంటంటే, మీరు తప్పుగా అనుకోకండి, తను నా వైఫ్ గారు చెప్తున్నాను, తను చీర కట్టినా గోల్డ్ వేసినా అసలు యాడ్స్ కోసం చూస్తాం కదా, నేను ఆ రేంజ్ లోనే చూపించాలని చూస్తాను, నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్. తను అలాగే ఉంటది, నా ఒపీనియన్ అది. సో తినక రావాలి ఈ యాడ్, అలాగే అనుకుంటుంది, ఈ యాడ్ నాకు రాలేదు, ఇది ఎలాగైనా రావాలి అని థాట్ పెట్టుకుంటుంది. నీకెందుకు రాదు, వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. అంటే నేను ఇవాళ ఇది చూసాను అనుకోండి, అనుకునే లోపు రేపు అక్కడి నుంచి నాకు మెసేజ్ వస్తుంది అనమాట. చీరలో అవి ఎన్ని వెరైటీస్ ఉంటాయో తెలుసు, చీర ఎలా కట్టాలో తెలుసు, చీర అసలు ఏంటి అది, దాని అంచేది, దాని అంటే మొత్తం అన్ని చీర డీటెయిల్స్ అన్ని బాగా తెలుసు అనమాట. ఆ చీర దీనికి సూట్ అవుతుందో లేదో కూడా, ఇప్పుడు చీర చిన్న ప్రమోషన్ చీర వచ్చింది అనుకోండి, చీర ఇది పంపించేస్తున్నాను అంటే ఒప్పుకోదు, కలెక్షన్ పెట్టండి, ఆ చీర పర్టికులర్గా చీర సెలెక్ట్ చేస్తుంది, తిను ఒక్కదే కాదు కానీ 100 మందికి చెప్తుంది కదా, బట్ ఆ చీర సెలెక్ట్ చేసి చీరని డీటెయిల్డ్గా అది నచ్చితేనే మళ్ళీ, లేకపోతే ఛాన్స్ లేదు, చీర మళ్ళీ వద్దనేస్తుంది అనమాట. ప్రమోషన్స్ కూడా నీట్ గా చూస్ చేసుకొని. ఇప్పుడు నన్ను చూసి 10 మంది కొన్నప్పుడు ఆ 10 మందికి కూడా మనం బెస్ట్ క్వాలిటీ సజెస్ట్ చేయాలి. ఎవరికి కూడా లో క్వాలిటీ సజెస్ట్ చేస్తే పలానా వైజాగ్ పిల్ల చూపించిందని చెప్పేసి తెప్పించుకున్నాం ఆ మాట రాకూడదు కదా. వైజాగ్ పిల్ల అని పేరు పెట్టుకున్నందుకు వైజాగ్ పెట్టుకోవాలి, పెట్టుకోవాలి. అట్లీస్ట్ వైజాగ్ అని కాదండి, విజయవాడ, హైదరాబాద్, నేను ఎక్కడికి వెళ్ళా గుర్తుపడుతున్నారు. లాస్ట్ టైం వచ్చా ఇంటర్వ్యూకి, అక్కడ ఒక ప్రమోషన్ కూడా చేసాము, అక్కడ హోటల్కి వెళ్ళాము, అదే మండి ఫేమస్ అందులోకి వెళ్తే ఆవిడ గుర్తుపెట్టి వెయిట్ చేసి వెయిట్ చేసి హైదరాబాద్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, చాలా బాగా అనిపించింది. బాగా అనిపిస్తుంది, చాలు కదా, ఇంకేం కావాలి చెప్పండి. నాకు అమౌంట్ వచ్చేయాలి, ఇది వచ్చేయాలని ఉండదు, స్క్రీన్ పైన మనం కనిపించాలి, మంచిగా వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళినా స్లోగా వెళ్ళా, టోటో వెళ్ళా సరే, ఏమంటారు, మంచిగా వెళ్ళాలన్నమాట. విజయం మనం వెనక ఉండాలి, నలుగురిలో మంచి పంచుకోవాలి, మంచిగా ఉండాలి, అంతే. ఎవరు సపోర్ట్ చేశారు ఈ జర్నీలో మీకు బాగా? సపోర్టా? ఈయనండి, ఆయన ఒక్కరేనండి సపోర్ట్. అంటే ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఎప్పుడు కూడా దేనికి నెగిటివ్ చెప్పారు, ఏమి అనరు, ఓకే, అస్సలు ఏమన్నారు. వాళ్ళ పిల్లలైనా ఎవరైనా సరే సపోర్ట్ చేస్తూనే ఉంటారు, ఏదైనా రండి చేద్దామని వస్తారు, అంతేగాని మేమున్నాము మీరు చెయ్యండి అన్న మాట ఎవరు లేదు. ఓకే, ఈయనకి నేను నాకేను, అంతేనండి. అంతేనా? చాలు కదా, ఇంకెవరు కావాలి? వెనక నుంచి ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడుకుని ఉంటే మాకు అది చాలు. ఎవరు కూడా అలా మాట్లాడరు. అమ్మ అవనివ్వండి, అక్క అవనివ్వండి, అన్నయ్య అవనివ్వండి, అత్తయ్య మామి అందరు సపోర్ట్ మా వెనకతలు ఉంది, అదొకటి హ్యాపీ నాకు. అది హ్యాపీ చాలు, ఇంకేం కావాలి చెప్పండి. వాళ్ళు మన వెనకతల కెమెరాలు పట్టుకొని తిరగక్కర్లేదు, చెప్తున్నా మామూలుగా. రాకపోయినా నేర్పిస్తారు, అడిగితే పట్టేసుకుంటారు, మంచి సపోర్టే ఉంది. మరి ఇంకెవరు అన్నారు వైజాగ్ పిల్ల అంటే పిల్ల పెట్టుకుందని? అప్పుడు స్టార్టింగ్ లో ఈవెన్ ఫేమస్ అండి, మీరు ఎన్నైనా అనండి. ఇప్పుడు ఏమంటారు, స్టార్టప్ లోని ఎవరైనా చాలా వస్తాయి, ఇప్పుడు వస్తున్నాయి. మనం ఫేమస్ అయ్యాక ఉన్నాళ్ళు మనకు ఉన్నట్టు కాదు కదా, అసలు ఏమీ లేనప్పుడు మనం ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఉన్నట్టు. అదేనే లాజిక్కేనా? నాకేమీ లేనప్పుడు సపోర్ట్ చేసింది ఈయనే, ఆయనకి నేను, నాకు ఆయన, అంతే 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 కదా. ఈ కరుంగలి మాల ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా, ఎందుకు వేసుకుంటారు? ఫేమస్ ఈ మధ్య ఫుల్ ఫేమస్ అయింది, చాలా ఫేమస్. ఈవెన్ ఈయన మెడలో ఉంటది ఒక రాగి తీగతో అల్లించామన్నమాట. ఓకే, 2.5 years అవుతుంది కదండి, 2.5 years అవుతుంది. అది కంటిన్యూగా అలా ఉంది. అది ఫేమస్ అవ్వకముందే ఈయన తెప్పించి చేయించుకున్నారు, కానీ వేయించుకున్న తర్వాత ఈవెన్ మనం చెప్పకూడదేమో కానీ బాగుందండి. నాకు రుద్రాక్ష వేసుకోవాలని ఉంది. ఓకే, రుద్రాక్ష కన్నా ఇది ఇంకా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ చెప్పారు ఇది వేసుకున్నప్పుడు.
చాలా రెస్ట్రిక్షన్స్ చెప్పారు కానీ కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువేనండి. నాన్ వెజ్ తిన్నప్పుడు ఉండకూడదు, పడుకునేటప్పుడు ఉండకూడదు, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఉండకూడదు. ఒకసారి ఉండిపోద్ది సరే తను మళ్ళీ పాలల్లో అన్నిట్లో కలిపి తీసేస్తారు కదా, పెట్టేస్తుంది దాన్ని వాష్ చేసేస్తారు, పూజలు పెట్టేస్తారు. చెప్పలేదు చెప్పలేదు జెంట్స్ అన్ని చోట్ల పాటించాలంటే ఇంపాసిబుల్, అది ఒక్కొక్కసారి తప్పదు. మాలలో ఉన్నది వేరు, ఇలా మాల వేసుకొని తిరిగింది అదే వేసుకోవడం వేరు. ఎప్పుడైనా స్పెసిఫిక్ గా మనం ఒక 40 రోజులు 20 రోజులు మాల వేస్తున్నారంటే అప్పుడు అది ఉంటది ఆబ్వియస్లీ. ఇంకా డైలీ వేసుకునే వాళ్ళకి అంతది. మీరు ఎందుకు వేసుకున్నారు? నాకు ఇష్టం కరంగలి మాల. నేను వేసుకున్నప్పుడు తెప్పించమని గోల. ఓకే, తర్వాత ఇది ఉషా గారు ఇచ్చారు. ఉషా గారు నాకు తెలిసిన ఆవిడ ఇచ్చారు, గిఫ్ట్ చేశారు. చాలా మంది అడిగారు కానీ మా ఇంట్లో కూడా ఎవరికి ఇయ్యలేదు, నేను నాకు ఉంచుకున్నాను. గిఫ్ట్గా ఇచ్చారు కదా. నేను రెగ్యులర్గా అంటే పూజ చేసే ముందు వేసుకుంటే, ఇలా బయటకు వచ్చే ముందు వేసుకుంటే, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోను. అంటే ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పి వేసుకోను. ఇంట్లో వేసుకోను. పూజలో ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏమైనా తేడా తెలుస్తుంది అది వేసుకున్న తర్వాత జీవితంలో? అంటే జీవితంలో అంటే నేను కంటిన్యూగా ఉంచాను కదా, ఈయనకి మాత్రం చాలా. అవునా? తేడా ఏం లేదండి, పాజిటివ్ వెళ్ళిపోవాలి. ఆ పని అవ్వకపోతే నేనే చిరాకు పడతాను. ఇప్పుడు నాకు కోపం అన్నాడు, ఏదో ఉంది కదా అని చెప్పేసి అయిపోద్ది. నాకు కోపం అన్నాడు కదా, మామూలుగా నాకు 10 times ఎక్కువ కోపం. పోయింది కోపం అంతా పోయింది. 10 times ఎక్కువ, నాకే ఎక్కువ, నాకు 10 times ఎక్కువ అనమాట. కంట్రోల్ అయ్యారు. ఈ లాస్ట్ 1 year అయితే మరీ కంట్రోల్, అసలు ఏం లేదు. కోపం తగ్గిపోయింది. కరంగలి మాల పాజిటివ్. వెళ్ళినా సరే ఎవరితో చిన్న డాష్ అయినా అతను ఏదైనా అన్నాడు అనుకోండి, అతని వల్ల తప్పు, నేను సారీ చెప్పుకొని వచ్చేస్తాను. తిరిగి మళ్ళీ నాకే కనబడదు, ఎందుకు తలకే నొప్పి అని చెప్పి సారీ చెప్పి వెళ్ళిపోతాను. అంటే రియలైజేషన్. ఒకప్పుడు గొడవ ఆడేవాడు, ఇప్పుడు ఏంటంటే ఎందుకులే అంటే ఎవరికేమన్నా మళ్ళీ మనకే అవసరం. టైం వేస్ట్. ఓకే భయ్యా, సారీ భయ్యా, సారీ, అదే అంతే, అలా సింపుల్ గా. సింపుల్. సో నేను ఈ 2 questions ప్రతి ఒక్కరిని అడుగుతాను, ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతాను, మ్యాండేటరీ అడుగుతాను. అడిగండి అంట. ఇంకేది లేట్ అడిగండి. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ హోల్ లైఫ్? ఫస్టా నాకైతే నా కొడుకు. నా కూతురు తిడుతుందేమో, అదిగా చూస్తుంది అసలు. ఆల్మోస్ట్ ఈ రోజు ఈవినింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యాయి పెయిన్స్. 7 కూడా కాదు, 6కే. ఓకే. మర్నాడు 6:15కి పుట్టాడు. హారబుల్ పెయిన్స్, బికాస్ నా ఏజ్ కూడా 18 years. చాలా చిన్నదాన్ని. 18కి పుట్టేసింది. 18 అయిపోయింది. 18 అయిపోయింది. అప్పుడు పుట్టాడనమాట. అసలు హారబుల్ పెయిన్స్. అది కూడాను బేబీ రాలేదు బయటికి, నార్మల్ డెలివరీ, బేబీ రాలేదు. చాలా పుషింగ్, చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. బట్ అంత పెయిన్ కూడా ఆయన చూడగానే మర్చిపోయాను. అసలు యాడ్ లేదు వాడు లేచాక, అసలు కలిపి అందరినీ ఇలా చూస్తున్నాడు కానీ ఆడట్లేదు. నేను మర్చిపోయాను ఫుల్గా. మేడం ఆడట్లేదు చూడండి, మేడం ఆడట్లేదు చూడండి అంటే ఆవిడ వచ్చి ఇలా లేపి పాట్ మన 4 దగ్గర 20 దెబ్బలు వేసారండి. అప్పుడు ఏడిచాడు, కయ్యమన్నాడు అనమాట. ఇప్పటికి రోజుకి నా చేతిలో 2 తింటాడు. రోజు ఏడుస్తాడు ఏదో టైంలో, పక్కా అది అనమాట. బాబు ఫస్ట్. సెకండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉందంటే కూతురులండి. ఈయనకి పరిగెట్టాడు బయటకి. అసలు బాబుకైతే ఒక చాక్లెట్ కూడా ఎవరికి పంచలేదు. పాప పుట్టినప్పుడు అయితే మొత్తం ఆ ఏరియా, హాస్పిటల్ ఏరియా మొత్తం పంచాడు స్వీట్స్. అవునా? బయట పోయేటోళ్ళు కదా అన్న, మరి నువ్వు దాన్ని మాకు చెల్లి పుట్టింది అని ఇచ్చారంట బయట. ఈవెన్ నేను లోపల ఉన్నా, నాకు తెలియదు, అమ్మ చెప్పారు. మీకేంటి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? వీళ్ళు హ్యాపీగా ఉన్నది హ్యాపీయెస్ట్ మూమెంట్. మా అమ్మ ఒకటి, వీళ్ళు ఒకటి, మా ఫ్యామిలీ అంతే. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇంత కష్టపడినందుకు యాక్చువల్లీ 2 ఒకేసారి 100కి అవుతుంది. బట్ 1 week గ్యాప్ లో అయినా అది ఇంకో హ్యాపీయెస్ట్ మూమెంట్. కానీ యూట్యూబ్ 100కి అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్స్టా కన్నా యూట్యూబ్ 100కి అయినప్పుడు. ఈవెన్ ముందు రోజు నైట్ పెట్టానండి, 98 ఉన్నప్పుడు కదా. యాక్చువల్లీ ఇన్ని వీడియోస్ చేస్తాం కదా, కామెడీ చేస్తాం, పూజ చేస్తాం, అన్నీ చేస్తాం, యాక్టింగ్ చేస్తాం, పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకు సబ్స్క్రైబ్ రావట్లేదని రోజు ఉండేదా నిజంగా? అంటే మనం అనిపిస్తుంది కదా, మనకు అనిపిస్తుంది ఉంటదా లేదా అనుకుంటా, కానీ చాలా నాకన్నా ఎక్కువ ఫీల్ అవుతారు. అంటే మరి ఎంత స్లో సక్సెస్ అంటే ఎంతలా అన్నీ నీట్గా చేస్తాం, ప్రతిదీ క్వాలిటీ ఇస్తాం, అన్నీ చేస్తాం కదా. నాకు ఆ 100కే చూడాలని ఎప్పుడూ అనుకున్నాను. అలాగే ఈ రోజుకి అయింది. అదే హ్యాపీ మూమెంట్. అదే పెద్ద సెలబ్రేషన్ అవసరం లేదు, ఇక్కడ ఆ సెలబ్రేషన్ ఉంది.
సెలబ్రేషన్ చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చారు, పెద్ద నాటకాలు ఆడుతున్నారు ఇప్పుడు. కేక్ అంటే కట్ చేయించండి. కేక్ వచ్చేయించలేదు నాకు, నేను హొట్టయ్యా, నేను తిన్ను మళ్ళీ రేపటి నుంచి. మీకు ఎక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు తెలుస్తుందా? మీరు చిన్నపిల్లలు అయిపోయారు. లేదు, రోజు కూడా వాడుతున్నాను. ఆఖరికి నిన్న దివాళీ కదా, 2 గన్స్ ఇచ్చి బయట, ఈ గన్స్ ఎవరికి కావాలయ్యా, కేక్ లేంది. ఆఖరికి బైక్ ఇలా వెనక పెట్టి మంచిగా అనుకున్నాను. ఆ బైక్ అంతా సీట్ గా కొత్త బండి కాలిపోయింది. కాదు, నాకు ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాలి. వాళ్ళకి ఎవరైనా గుర్చేయండి రా, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారని. లేదండి, 18 years కి బాబు అంటే ఇట్లనే ఉంటారు మీరు. మరి వాళ్ళ దగ్గర లాక్కొని తినేస్తాడు, నేను ఇంకా నయమే. వాళ్ళ కూతురు అయితే కనిపించడం ఎలా అంటే డాడీ అరుస్తుంది, అది మామూలుగా అరవదు అసలు. పిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి తింటారా అండి? చికెన్ కోసం కొట్టుకుంటారు. ఈవెన్ కేజీ వండినా సరే ఒక పూటకి 2 ఖతం చేసేస్తారు, 3 కొట్టుకుంటారు. మీరు నాన్నండి, వాడికి పెట్టాలి. యాక్చువల్లీ మీరు పీక్కొని తినకూడదు, కళాయి ముందు పెట్టుకుంటాడు. నేను లాక్కొని వేసినా సరే అడుగుంది కదా అని అంటాడు. గొడవలు అసలు. నాన్ వెజ్ అంటే పిచ్చి, 3కి ఇష్టం, మామూలు ఇష్టం కాదు. అది క్వైట్ ఆపోజిట్ అమ్మ దొరికింది అందరికి. చాలా ఇష్టం. 3 పిల్లలు కదా మీకు? 3. ఒకరు తనకే ఇష్టమే కానీ క్లోజ్ చేసి, తనకి చికెన్ అంటే చికెన్ లేకపోతే పని అయ్యేది కాదు. చికెన్ కాదు, ఫిష్. ఫిష్ గొప్ప మొగుడు. గొప్ప లేదులేండి, నాన్ వెజ్ తనకి ఇష్టం ఉండేది. ఒక రోజు వెడ్నెస్డే అంటే మాత్రం ఆ రోజు కంపల్సరీ ఉండాలి. అలా ఉండేది, ఇప్పుడు లేదులేండి అంతే. అంత త్వరగా పెళ్లి చేసుకున్నారని రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఎందుకు అప్పుడే చేసేసుకున్నాము? ఫీల్ అవుతాడండి ఎప్పుడు పడితే అప్పుడు. ఇప్పుడు చేసుకోవాల్సింది, ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాల్సింది అంటే ఇప్పుడు ఏం సల్ప్ నీకని అడుగుతాను. లాజికే కదా. మీరు మొత్తం భక్తి ఇదైపోయారు ఇప్పుడు. భక్తి అంటే మనం ఏమైనా తక్కువ చేస్తే మాట్లాడాలి, ఎవరిమైనా దేనికైనా. బయటికి వెళ్తాం, తిరుగుతాం. సరే, ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు అన్నారు కదా, ఎన్నిసార్లు ఫీల్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు మ్యారేజెస్ చేసుకుంటున్నారు, మనం కూడా ఇలాగ ఇప్పుడు చేసుకుంటే బాగుంది. ఈయన ప్లానింగ్ ఏంటి మొత్తం, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, మంచి ఓన్ హౌస్, అలా ఉంటే బాగుండు అంటే తర్వాత సంపాదించుకుంటారు. పిల్లలు అయితే ఉన్నారు కదా హ్యాపీగా, అంతే. మీకు రిగ్రెట్ లేదు? నాకే లేదండి, నేను అసలు ఏం పట్టించుకోను. అయిపోవాలనుకున్నాను, అయిపోయింది మ్యారేజ్. మనం అనుకోకపోయినా బ్రహ్మ అక్కడ రాసి పంపిస్తాడు. ఇక్కడ మార్చగలమా? మార్చలేము. ఈ రోజు ఇలా మనం కలిసి మాట్లాడుతున్నాం అంటే దానికి కూడా ఏదో రీజన్ ఉంటది కదా, అంతే. నేను అలాగే నమ్ముతాను. అంటే మరీ ఏంటి ఆశ గారు ఓవర్గా దేనికైనా దేవుడిని కనెక్ట్ చేస్తున్నారు. ఏదైనా దేవుడు రాసి పంపించింది ఇక్కడ మనం హ్యూమన్ బీయింగ్గా చేయగలం, లేకపోతే లేదు, అంతే కదా. అంతే, ఎలా అంటే అలా అంతే. ఈవెన్ నాకు ఈరోజు బాధ వచ్చిందైనా సరే ఇంతకన్నా ముందు నేను దేవుడి గదిలోకి వెళ్ళి అమ్మతోనే చెప్పుకుంటాను ఫస్ట్. ఈ రోజు వరకు ఎప్పుడు కూడా నా హెల్త్ బాగుండాలి, నేను బాగుండాలి అని ఎప్పుడు కోరుకోను. ఆవిడతోటి చెప్పను కూడా, మాట కూడా ఎప్పుడు చెప్పను. ఓకే, పిల్లలు బాగుండాలి, హెల్త్ బాగుండాలి, వాళ్ళ స్టడీస్ బాగుండాలి, నేను బయటకు వెళ్తున్నాను, శ్యామంగా ఇంటికి రావాలి, అంతే. నేను ఆవిడకు మాత్రం రోజు చెప్తాను డెఫినెట్గా. ఆవిడతో జరిగిపోతేలేండి, అలానే జరుగుతాయి. ఆవిడ వింటదిగా, లోకాన్ని వెళ్తుంటది ఆవిడకేంటి. సో ద మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అలానే, ఇందాక హ్యాపీయెస్ట్ చెప్పారు, అలానే మోస్ట్ సాడెస్ట్ బాగా సాడెస్ట్ అంటే బోల్డ్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. అదేంటి ఇద్దరు అసలు మొత్తం జీవితం ఇట్లా ఇట్లా గడిపేసినట్టు చెప్పారు ఇప్పటిదాకా. హ్యాపీ చెప్పమన్నారు, హ్యాపీ చెప్పాను. సాడ్ అడిగారు, సాడ్ చెప్తే మరి అంతే కదా. బోల్డ్ ఉన్నాయి. హ్యాపీ ఎన్ని ఉన్నాయో దానికి డబుల్ సాడ్ ఫేస్ చేసి మీ ఇద్దరం ఈరోజు ఇక్కడ వైజాగ్ పిల్లలాగా, అక్కడ మా హస్బెండ్ లాగా కూర్చున్నాం. అంత పెద్ద కష్టం ఏమొచ్చింది? తొందరగా మ్యారేజ్, 6,000 శాలరీ. అప్పుడు నాది జాబ్ లేదు, ఎందుకంటే అత్తయ్యలు రుషికొండ, అక్కడ నుంచి ఇక్కడికి సిటీలోకి రావాలంటే ఇంపాసిబుల్. అన్ని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంత తొందరగా? అయిపోయింది, అనుకోకుండా అయిపోయింది. అయిపోయిందండి. అప్పుడు ఇప్పుడు అంత మెచ్యూరిటీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అయిపోయిందంటే రీజన్ ఏం లేదు, లవ్ మ్యారేజ్, ఇంట్లో ఒప్పుకోలేదు, అలా లేచిపోయి పెళ్లి కాదు. మా అమ్మాలు ఒప్పుకున్నారు, వాళ్ళ అమ్మాలు ఒప్పుకోలేదు. పెళ్ళైన 2వ రోజే మా అత్త కూడా ఒప్పేసుకుంది, ఇంకా తప్పదు కదా, కలిపేసుకున్నారు. ఏమైంది చూస్తారంట? నిజం మాట్లాడితే తప్పు వచ్చేస్తుంది. ఏముంది ఇప్పుడు హ్యాపీ. అప్పుడే
యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్ట్ చేయకపోతే బాధపడాలి కదా. నేను యాక్సెప్ట్ మరి యాక్సెప్ట్ చేసినప్పుడు కష్టాలు ఎందుకున్నాయి, ఏముంది అందరు చూసుకునేవాళ్ళు కదా. 6,000 జీవితం అయిపోద్దండి, తర్వాత ఉంటాయి కదా మిగతావన్నీ కూడా. ఒకసారి యాక్సెప్ట్ చేస్తే అయిపోద్దా. తర్వాత బాబు ఈయన జాబ్లో అప్ అండ్ డౌన్స్, ఇంకా మనీ వల్ల చాలా స్ట్రగుల్స్ చేసాం, చాలా అంటే చాలా ఫేస్ చేసాం. మనీ మ్యాటర్స్ అనే ఒక విషయం అర్థమై ఉంటుంది కదా. యా, మనీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. నేను బంధాలని ఎంత నమ్ముతానో మనీని కూడా అంత నమ్ముతాను. ఇప్పుడు మనీయే కదా అంతా ఇంపార్టెంట్. అది ఉంటేనే నీ దగ్గరికి ఎవరైనా వస్తారు, అది లేకపోతే ఎవడు నేను ఖాతరు చేయరు. కరెక్ట్, అది మాత్రం కరెక్ట్. నిజం చెప్తున్నా, పైసా పరమాత్మ అంతే. పైసామే పరమాత్మ, సీరియస్లీ అంత నిజం. అది ఎవరైనా నమ్మకపోయినా అది నిజం, అక్షరాల నిజం. అది అవి లేనప్పుడు ఎవరు ఫేస్ చేసినా వాళ్ళకి తెలుస్తుంది. నేను చెప్పకూడదేమో కానీ, అంటే ఒకవైపు జాబ్ చేసేవారు, ఇంకోవైపు ఆటో కూడా ఉండేదన్నమాట. రుషికొండ నుంచి ఇక్కడ వరకు అంటే బైక్ మీద వెళ్ళే కానీ ఆటో మీద ట్రావెల్ చేసుకుంటే మనకి సర్వీస్ డబ్బులు వస్తాయి, కొంచెం ఎర్నింగ్ కి బాగుంటది కదా. అతను సేవింగ్ చేసి వచ్చిన డబ్బుల్లోనే కొంత సేవ్ చేసుకుంటేదాన్ని. చేంజ్ అంటే 10 రూపీస్ కాయిన్స్ అప్పుడు మధ్యలో బ్యాంగ్ అయ్యింది, మళ్ళీ ఇప్పుడు సేల్. అప్పుడు నేను ఎక్కువ 10 రూపీస్ కాయిన్స్ సేవ్ చేసుకుంటేదాన్ని, ఉంచుకునేదాన్ని అనమాట. చేంజ్ దాయడం అప్పుడు అంత ఇష్టం, ఇప్పుడు అంత ఇష్టం. అంటే అలా దాస్తూ ఉంటాను. నా చేతిలో చిల్లర ఉందంటే ఒక డబ్బాలో వేస్తూ ఉంటాను అన్నమాట. అది నన్ను ఎంతలాగా ఆదుకుందో నాకు తెలుసు స్పెసిఫిక్గా. ఎందుకంటే ఆయనకి చిన్న ఇన్సిడెంట్ వల్ల ఆపరేషన్ అయ్యిందిలేండి. సర్జరీ అయినప్పుడు నా బాబు చిన్నోడు, 1.5 years. ఆడిని ఎత్తుకొని గీతం హాస్పిటల్ మీకు తెలుసు కదా, ఆ డౌన్ నుంచి ఆ టైంలో అప్పుడు ఆటోస్ గట్రా ఉండేవి కాదు. అమ్మాళ్ళ ఇంట్లో చిన్నవాళ్ళారు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేదాన్ని. ఆ కింద నుంచి ఈయన ఎత్తుకొని మంచి ఎండలోనే నడుచుకొని పైకి వెళ్ళేదాన్ని. ఆ కాయిన్సే నేను యూజ్ చేసేదాన్ని. అమ్మను కూడా నేను డబ్బులు అడిగేదాన్ని కాదు, అమ్మాళ్ళ ఇంటికాడ ఉండేదాన్ని. కానీ నాకేంటంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఎవరి దగ్గర చేయి చాచకూడదు, ఇది ఎక్కువ అండి. ఇప్పుడైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా నేను చెప్పలేను. ఇప్పుడు మన నలుగురం వెళ్ళాం అనుకోండి బయటికి, అక్కడ నేను ఖర్చు పెట్టలేను. మన ముగ్గురం ఆలోచించినా నేను ఇచ్చేస్తాను, తర్వాత చూసుకుందాం, మీరు ఇవ్వండి ఇవ్వకపోండి, కానీ మీరు ఖర్చు పెట్టారంటే వెంటనే మీకు ఇచ్చేయాలి నేను. మా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా వాళ్ళు 10 రూపాయలు పిల్లలకైనా తెచ్చినా మళ్ళీ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే 20 రూపాయలు అనిపించేయాలి. ఆ టైప్ అనమాట నేను. అలా ఆ చేంజ్ ఇప్పటికీ గుర్తుంటాయి అనమాట అన్ని. అవన్నీ చెప్తే ఎప్పుడైనా గుర్తుకొచ్చి చెప్తే ఎందుకమ్మా అవసరమా, అయిపోయింది కదా ఇప్పుడు అంత హ్యాపీగా. ఇప్పుడు హ్యాపీగా ఉంది, అప్పుడు స్ట్రగుల్ చేశాం కదా, అవి ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉంటాయి అనమాట. నాకు అనిపిస్తుంది నిజమే అమ్మా ఇప్పుడు ఎలా ఉన్నాను, ఒకప్పుడు ఎలా ఉన్నాను. నేను ఈవెన్ పాప 1 year 1.5 year 1 year ఉన్నప్పుడు నేను బయట అడుగు పెట్టాను. జాబ్ జాయిన్ అయిన తర్వాత నా ఫస్ట్ ఎన్ఫీల్డ్ కొనుక్కున్నాను. ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్. అతనికి ఎప్పటి నుంచి ఉండే నాకు గిఫ్ట్ చేయాలని. రీసెంట్గా తీసుకున్నది కూడా పాతది వదిలేసేయండి, రీసెంట్గా తీసుకుంది కూడా నేను గిఫ్ట్ చేసింది. నాకు ఇష్టం గిఫ్ట్లు తీసుకోవడం కన్నా ఇవ్వడం ఇష్టం అనమాట. నేను ఒక డిఫరెంట్ మైండ్ సెట్, నాదొక డిఫరెంట్ మైండ్ సెట్ అనమాట. ఇచ్చినా నాకు నచ్చమని తీసుకెళ్ళి కొంటాడు కానీ ఇవ్వడం, నాకు గిఫ్ట్ కూడా చేయడు. ఇప్పుడే కదా అన్నారు మీరు ఇచ్చినా నచ్చమని, అలా నా హస్బెండ్ ఇస్తే ఎందుకు నచ్చవు చెప్పండి, సర్ప్రైజ్ ఇవ్వాలి కదా, ఏదో ఒక్కటేనా, ఏది ఇవ్వడు. కొట్టుకోండి, మీ ఇద్దరు కొట్టుకోండి, ఒక 2 నిమిషాలు ఫుల్ కొట్టుకుంటారా? అమ్మ అసలు తగ్గేదలే. చాలా అండి లైఫ్లో మనీ పరంగా అయితే చాలా ఫేస్ చేశాను. ఒక అడగలేరు. 6 years బిఫోర్ చాలా స్ట్రగుల్ చేశాను. నేను వన్స్ బయటకు వచ్చి జాబ్ జాయిన్ అయ్యాను ఎప్పుడో, పర్లేదు కొంచెం సెటిల్ అయ్యారు. ఏమంటారు, దూరపు కొండలు నులుపు దగ్గరగా ఉంటే తుప్పలు రాళ్ళు రప్ప అన్నీ తెలుస్తాయి కదా. అలాగే ఇటు అమ్మాలకి దూరంగా ఉన్నాము, అటు అత్తాలకి దూరంగా, ఇటు ఎఫెక్షన్ బాగుంది, అటు ఎఫెక్షన్ బాగుంది. అలా అని చెప్పి ఎవరు నన్ను తక్కువ చేయలేదు, ఎవరు నన్ను ఇది చేయలేదు అని చెప్తున్నాను. అన్ని పబ్లిక్లో పెట్టుకోలేము, కొన్ని చాలా వరకు ఫేస్ చేశాను. ఇప్పుడైతే చాలా బాగుంది. ఇప్పుడు బాగుంది. అప్పుడైతే ఫేస్ చేశారు కాబట్టి దాన్ని అర్థం చేసుకున్నారు, ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావాలని తెలుసుకున్నారు కాబట్టి. ఇప్పుడు పూజలు ఎక్కువ అత్తే చేశాను, నేను చూసేదాన్ని. ఓకే, దీపం పెడదామని వెళ్ళలేకపోతే మార్చి పెట్టేసి సపరేట్ అయిన తర్వాత తనకి నచ్చినట్టు నాకు నచ్చింది. సపరేట్ అయినా ఒక 1 year 6 months ఏసీ కొన్నాను. ఓకే, అసలు ఆ పైన చాలా హీట్ అనమాట. కింద క్లినిక్, పైన క్లినిక్ లోనే ఉండేవాళ్ళం అండి, మేము చేసేవాళ్ళం అని చెప్పాను కదా. కింద క్లినిక్, పైన మాకు హౌస్ అనమాట. ఎందుకంటే పాప చిన్నది కదా, అలా ఇస్తేనే నేను జాబ్ చేస్తానని చెప్పాను అనమాట మేడంకి, లేకపోతే నేను చేయనని చెప్పాను. చాలా చిన్నపిల్ల పాపం, ఏడ్చినా ఏదైనా సరే కిందకు వచ్చి పైకి నేనే పరిగెట్టేవాడిని. నేను వర్క్ లో ఉన్న అతను వెళ్ళేవారు, వర్క్ లో ఉంటే నేను వెళ్ళేదాన్ని, అలా మేనేజ్ చేసుకునేవాళ్ళం. టైమింగ్ కూడా చాలా ఎక్కువ, కానీ అలాగే ఫేస్ చేసుకుని వచ్చాం.
ఆ టైంలో ఆ ఏసీ నార్మల్గా 3 yearsకో ఎప్పుడో డీప్ క్లీనింగ్ పెడతారు కదా, 6 monthsలోనే మొత్తం ఏసీ పోయింది, పొగ పట్టేసి. అలా ఎలా? దీపం ఏసీకి పెట్టారా? అంటే మాది సింగిల్ రూమ్ అనమాట. ఇక్కడ ఏసీ ఉండేది, ఇక్కడ దేవుడు గది కాదు, ఇక్కడ ఏసీ ఉండేది, ఇక్కడ దేవుడు గది ఉండేది అనమాట. 2 పక్క పక్కన అయిపోయి నేనేం చేశాను, అది పీడ్చుకుంటే నేను వారంటీలో ఏసీ చేస్తారా లేదా లేకపోతే బాగా చేస్తా లేదా అని ఒప్పుకోలేదు. లాస్ట్ 4,000 తీసుకొని ఏసీ కొత్తది 6 నెలలు ఇచ్చేదా అట్లా దేవుడికి? నీ దేవుడికి ఇస్తే అది తీసుకుంది. నేను పూజ చేసుకున్నప్పుడు ఏసీ లేకుండా ఉండేవారు కదా, చక్కగా ఏసీలు వేసుకునేవారు, అది తీసుకుంది. ఇప్పుడు దేవుడి రూమ్ సపరేట్గా ఉందా అండి? సపరేట్ అయినా మన క్లీనింగ్ చేయించుకున్నాడు పాప. భయం మోటార్ పోయింది, మళ్ళీ 4,000 అయింది. అయ్యో భయం అది పుట్టించింది ఎవరు? మళ్ళీ ఏసీ లేకపోతే దోపం మరీ ఇల్లంతా మునిగిపోయినట్టు వేయకూడదు, అదే చెప్తాను. కొట్టుకోండి. నాకు అలవాటు, నేను ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తా. ఇప్పుడు నైవేద్యాలు అన్నెందుకు అక్క వండడం, ఒకటి పెట్టిన దేవుడికి నైవేద్యమే అని అంటారు. ఇది అయింది కదండి దివాళి పాప, నేను మధ్యాహ్నం వెళ్ళి పడుకుని పోయానండి, టీ 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 తిరిగేస్తుంది, ఏంటి ఎన్ని వండేసింది అని చెప్తే ఒక 5-6 రకాలు. అంటే ఇప్పుడు నుండే కదా, ముందు నుండి. ఎవరన్నా వస్తారండి తినడానికి ఇవన్నీ వండిన తర్వాత ఇంటికి? మేమే తింటాము. అత్తయ్యలు ఇక్కడ సెమినల్స్ లో జాబ్ కదా, అత్తయ్యకి పట్టుకెళ్ళి ఇచ్చేసేదాన్ని. ఇప్పుడు రిటైర్ అయిపోయారులండి, ఒక 3 months అవుతుందేమో రిటైర్ అయిపోయారు. లేకపోతే అత్తయ్యకి మాత్రం కంపల్సరీ బాక్స్ లో పెట్టి అమ్మాలి ఇల్లు ఇక్కడే, అటు వెళ్ళి ఇటు వెళ్ళి వీళ్ళిద్దరికి ఇచ్చి వచ్చేస్తాను అనమాట. మా ఇంటి దగ్గర అందరూ క్రిస్టియన్స్ అనమాట, ఎవరు తీసుకోరు, వాళ్ళకి ఇవ్వడానికి అవ్వదు, లేకపోతే ఎవరికైనా పంచడం ఇష్టం. బట్ నేను ఎవరికి పంచను, వీళ్ళిద్దరే పంచిస్తాను అంతే. కానీ 4 ఇంటికి వస్తారన్నా సరే మనస్ఫూర్తిగా 10 రకాలైన వండుతాను అనమాట. 1, 2 అనే కాదు, అలా ఇష్టం. ఈయన ఒకటి అన్నం కూర వండేయచ్చు కదా, ఎందుకు ఇవన్నీ పెట్టుకుంటాను. సరే అంట. రీసెంట్గా నేను భవానీ మాలలో ఉన్నప్పుడు పిల్లలకి భోజనం పెట్టినప్పుడు అన్న ఉండాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 11 varieties వండాను. ఓకే, విత్ ఇన్ 2.5 hours, 3 hours. వంటలు బాగానే చేస్తారా? తినేలాగా చేస్తారా? పోన్లే, ఇప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వదు, రేపు నుంచి వంట ఉండదు. లేదు, చాలా బాగా చేస్తాను నేను చెప్పుకోకపోయినా నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, వండి పెట్టడం ఇష్టం, కొత్తగా ఏమైనా వస్తే ట్రై చేయాలంటే ఇష్టం, స్వీట్స్ ఏమైనా చేయడం ఇష్టం. అదనే కాదు, నేను టైలరింగ్ కూడా చేస్తా. ఓకే, నా బ్లౌజెస్ అన్ని నేను స్టిచ్ చేసుకుంటే ప్రెజెంట్ ఇప్పుడు అవ్వడం లేదులేండి, మామూలుగా అయితే మా బ్రదర్కి ఇచ్చేస్తున్నా, లేకపోతే ఇప్పుడు టైలరింగ్ చేసుకుంటా, థ్రెడ్ బ్యాంగిల్స్ అని ఇలా ఏవో ఒకటి ఆర్ట్ వర్క్ చేసుకొని వచ్చి కూడా నేను చేసుకునేది. ఓకే, అసలు డిఫరెంట్గా క్రియేట్ చేయాలి ఏదో ఒకటి. కాకపోతే వీడియోలు తీసుకోవడం రాదాన్ని అతనే తీయాలి. ఆ వీడియో సెల్ఫీలు తీసుకోవడం వస్తే పాటి బాగానే ఇంకా రాదు. కెమెరా పెట్టుకోవడానికి పూజలో కూడా నేను వీడియో తీస్తే ఒప్పుకోదు, నువ్వు తీసాను. అందుకే వీడియో సరిగ్గా మామూలు లాస్ట్లోనే తీస్తాను తప్ప వీడియో మధ్యలో కూడా తీయలేను. ఓకే, ఇలా వస్తుంది అలా సర్దుకుంటుంది, ఇలా సర్దుకుంటుంది, నేను ఎక్కడ పెట్టాలి? ఎవరైనా ఫోకస్గా ఏంటంటే చేస్తున్నామంటే ఒక ఆర్డర్లో చేసుకోని వెళ్తారు, నాకు అలా అవ్వదు. నాకు ఇది నచ్చలేదా, ఇది తీసేయాలి, ఇది అక్కడ పెట్టుకోవాలి, తీసేది అంటే నాకు ఎవరు అడ్డు ఉండకూడదు, ప్రశాంతంగా చేసుకో. ఈ కెమెరా కోసం ఫోకస్ పెట్టుకుంటే అవి ఎక్కడ అవుతాయి? వీడియోస్ పెట్టించుకో. ఓకే, డన్. ఇందాక నుంచి మీ చేతుల మీద నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి టాటూస్. నా పేరు వేయించుకోలేదు, వాళ్ళ మమ్మీది డాడీ వేయించుకున్నారు. చూడండి, మీరు వేయించుకున్నట్టున్నారుగా. అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది చందు, మా ఆయన పేరు వేయించుకున్నా. మీరు ఎందుకు ఇక్కడ చందు? అది కూడా చందునా? సిఏ చందు ఆశ. ఇది ఫస్ట్ వేయించుకున్నా. మరి అది వేయించుకున్నారుగా? వేయించుకొని అన్నాడండి, వెళ్ళి షర్ట్ ఇప్పి కూర్చోబెట్టి అక్కడ వేయించాను. ఆశ ఉంటుందండి, ఉంటుంది. అరిచేడు దెబ్బ మీరే వేయించారు మరి ఊరుకుంటామంటే. అమ్మ నాన్న వేయించుకున్నారు, మమ్మీ డాడీ అక్కడ ఉంచుకో, పిల్లల్ని ఇక్కడ పెట్టుకొని అక్కడ వేయించాను. ఇక్కడ ఉన్నానే అన్నాడు, అక్కడ ఉండడం కాదు పేరు వేయించుకొని చెప్పి వేయించాను. కనిపించినంత మంచిది. ఎప్పుడు దేవత అన్నాను ఫస్ట్ లో, ఆపోజిట్ క్వైట్ రాక్షసి అండి, రాక్షసి. మా ఆయన విషయంలో తప్పదు, మరి తప్పదు, ఉండాలండి, తీసుకోవాలంటే మనకి ఏది కావాలో తీసేసుకోవాలి. భయ్యో ఆపరో భయ్యో వీడియోస్ తీసు భయ్యో ఆపరో భయ్యో నీకు దండవరా భయ్యో.
అయ్యో ఏయ్ భయ్యా పర్లేదు అన్ను కూర్చున్నాడు పాపం. అరుపుల తర్వాత వినబడ్డాయి గట్టిగా. నేను అసలు మాట్లాడలేదు, ఫస్ట్ నేనే వేయించుకున్నాను. మాట్లాడుకుంటూ సైలెంట్ ఇదేంటి ఇంత సైలెంట్ కొంచెం నొప్పెట్టేదని కూర్చుండిపోయాడు పాపం. తర్వాత తెలిసింది పెయిన్. అది ఎనస్థేషియా కూడా ఇవ్వలే, డైరెక్ట్ అనమాట. అదే ఇక్కడ ఎనస్థేషియా ఇవ్వరు కదా, పెద్దదైతే ఇస్తారు. మరి ఇంకేదో పెద్ద వేయించుకున్న వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇస్తారు, నార్మల్ చిన్న చిన్న వాటికి ఇవ్వరు. కానీ మనం కావాల్సినట్టు పొడిపించేయడమే, ఎలా కావాలో నీట్గా అలా. పోయేటప్పుడు ఏం రాదు, ఇది ఒకటే వస్తుంది అంట. అంతే నీతో పాటు నేను ఉండాలి కదా ఎప్పుడు కూడా. ఏం చేస్తాను సాయిరామ్, కనిపించినంత మంచిదని కాదు అనుకుంటున్నారా? నాకు ఇప్పుడు అర్థమైంది. అయ్యో చూసావు చందు, చూసావా చందు. ఎవరు ప్రపోజ్ చేశారండి ఫస్ట్? నేను లవ్ స్టోరీ అవసరం లేదు నాకు. అసలు ఎవరు ప్రపోజ్ చేశారు చెప్పండి. ఆ కళ్ళతో ఆవిడ మిమ్మల్ని చూస్తున్నారు తెలుసా? ఆవిడేనండి. ఒప్పుకోరు. ఒప్పుకోను, చేస్తే ఒప్పుకుంటాం, చేయలేకపోతే ఎందుకు ఒప్పుకుంటాం? ఇప్పుడు మీరు ఒప్పేసుకోండి, ఇంకేం చేస్తారు? అది ఫోన్లో మరీ ఎటకారం కాకపోతే ఆయనేనండి. నిజంగా మీరేనా? మళ్ళీ నేనే. అక్కడ చెప్పు నాకు. ఇప్పుడు నేను మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా చూడండి. ఆయన పాపం అప్పుడు ఎప్పుడో మీకు ప్రపోజ్ చేసి ఇంత లైఫ్ ఇచ్చారు కాబట్టి మా ఐ డ్రీమ్ సాక్షిగా ఈరోజు మీరు చందు గారికి ప్రపోజ్ చేయాలి. అయ్యో రోజు 10 సార్లు చెప్తానండి. ఇప్పుడు కూడా చెప్పండి. వద్దులేండి, 10 సార్లు చెప్తానండి బాబు. ఇలాగెళ్తే తిట్టుకుని వెళ్ళాడు, లవ్ యూ నాన్న అంటాను. ఇప్పుడు చెప్పేసారు చూసారా? అలాగే ఇది సంక్రాంతి మూవీలో నాకు చెప్తూ ఉంటది కదా, సంక్రాంతికి వస్తున్నామా, సంక్రాంతికి వస్తున్నాము లవ్ యూ అని చెప్తుంది కదా, అలా లవ్ యూ బావా అనేసి అలా అనమాట. లవ్ యూ బా అంటది కదా, అలా అనమాట. అలానే చెప్తుంటారా? లవ్ యూ నాన్న అనుకుని ఉంటాను. ఎక్కువ నాన్న అలవాటు అండి, అలాగే పిలుస్తాను. నాన్న చదువు. మీరేం పిలుస్తారు? అలా పెళ్ళండి. నా కొడుకు చెప్తాడు బాగా ఏమని పిలుస్తాడంటే. అవునా? ఆడ ఫోన్లో మునిగిపోయాడు. ఏం పిలుస్తారా మీ నాన్న మీ మమ్మీని? మీరు చెప్పండి. పోనీ బూరి అంటారండి. బూరి పూరి బూరి 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 బూరే బూరి బూరి అది పూర్ణం బూరి. అదేంటి? అంతే. ఇద్దరు కొట్టుకోండి, ఇలానే హ్యాపీగా ఉండండి. కొట్టుకుంటాం, రోజుకి ఒక 10 times అయినా కొట్టుకుంటాం. మొదలు పెట్టారా అని అడుగుతారు ఇద్దరు. వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని, మీరు వాళ్ళని అడగట్లేదు. ఎలా అండి ఇలా? అసలు నేను ఒకలా ఇమాజిన్ చేసుకున్నాను. వద్దు, నేను రావాలనుకోవట్లేదు. వద్దు, మీరిద్దరు కొట్టుకొని వాళ్ళిద్దరు మిమ్మల్ని సముదాయించాల్సిన పరిస్థితి పాపం వాళ్ళకు ఉంది. నేను వచ్చింది మొదలు పెట్టారు మళ్ళీ డాడీ అని అంటారు. మీ ఫ్యామిలీ ఇంతే హ్యాపీగా ఉండాలి. మీ సబ్స్క్రైబర్స్కి కానీ, ఫ్యాన్స్కి కానీ, ఇన్స్టాగ్రామ్లో ఉండే ఫాలోవర్స్కి కానీ ఏమైనా చెప్పాలనుకుంటే కెమెరా చూసి చెప్పండి. ప్రేమగా బెదిరించకండి, భయపెట్టకండి. లేదు, మీ ఛానల్కి కానీ మా ఛానల్కి కానీ ఎవరికైనా కానీ అందరికీ మంచిగా సపోర్ట్ ఇవ్వండి. మంచిగా అంటే నేను ఎలా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ అందరి సపోర్ట్ వల్లే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. మేమైతే అందరికీ కూడా ఇలానే మంచిగానే ఉంటాం, మంచి వీడియోస్ చేస్తాను. ఎవరికి ఎప్పుడు కూడా బ్యాడ్ అది చెప్పను, చేయదలుచుకోలేదు, చెయ్యను కూడా. ఓకే, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అందరం హ్యాపీగా ఉండాలి. జై భవాని. జై భవాని. థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరు ఇంత హ్యాపీగా ఉండాలి, కొట్టుకుంటూ ఉండాలి, వాళ్ళిద్దరు మిమ్మల్ని సముదాయిస్తూ ఉండాలి, ఇంకా ఇన్స్టాలో యూట్యూబ్లో బాగా ఎదిగిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.